సార్. వెల్కమ్ సార్. థాంక్ యూ సో మచ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాగార్జున సార్. అడగంగానే శాసనందుకు చాలా హ్యాపీగా ఉంది నాగార్జున సార్. థాంక్ యూ సో మచ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు జూమ్‌లా పార్టిసిపేట్ చేసడానికి జూమ్ వేదికలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ అసోసియేషన్‌కి అండ్ మదన్ నాయుడు సార్‌కి ఎస్పెషల్‌గా మీకు లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ సార్. రైట్. మిమ్మల్ని స్టార్టింగ్‌లో ఎక్కడ సార్ మన కోటప్పకొండలో మీటింగ్‌లో అంటే మాట్లాడుకోలేదు. బట్ సార్ మీ గురించి చెప్పడం జరిగింది. మీరు ఒకసారి మీటింగ్ రావడం జరిగింది. ఇక్కడి స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన దాంట్లో లేరు కాబట్టి మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు జూమ్ వేదికలో పార్టిసిపేట్ చేసినటువంటి ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉన్నటువంటి డ్రీమర్స్కి లీడర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు జూమ్ వేదికలో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, పొలిటికల్, రియల్ ఎస్టేట్, హౌస్ వైఫ్స్, వివిధ వ్యాపారాల నుంచి రకరకాల వృత్తుల నుంచి ఎంతో మంది మీరు అందరూ జూమ్ వేదికలో పార్టిసిపేట్ చేశారు కాబట్టి సో మీ అందరికీ హార్ట్లీ వెల్కమ్ ఫ్రమ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ నుంచి. హార్ట్లీ కంగ్రాచులేషన్. నా పేరు నాగార్జున పోతుగంటి. నా గురించి అంటే నేను వెస్టీలోకి రావడం ఎందుకు జరిగింది, వెస్టీ కంటే ముందు ఏం చేశాను, దానికంటే ముందు నా ఎడ్యుకేషన్ ఏంటి, జాబ్ ఏంటి, వెస్ట్లోకి రావాల్సిన అవసరం ఉంది, వెస్టీ బిజినెస్ ఫుల్ టైం చేయడానికి గల కారణం ఏంది, జాబ్ వదిలేసుకోవడానికి గల కారణం ఏంది, అసలు వెస్టీ బిజినెస్ ఎందుకు చేయాలి, ఒక 4 అంశాల గురించి నేను మాట్లాడుకున్నానండి. సో ఫైనల్గా ఇంకొక విషయం ఈ బిజినెస్ గురించి ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, వన్స్ అగైన్ అందరూ కూడా హార్ట్లీ వెల్కమ్ అండి. నా పేరు నాగార్జున పోతుగంటి. నేను ఉండేది హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్, ఇబ్రహీంపట్నం నుంచి ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్లో, శ్రీశైలం హైవేలో కడతాల్ అనేటువంటి మండలం, రంగారెడ్డి జిల్లా, అన్మాస్పల్లి విలేజ్. అన్మాస్పల్లి అనే చిన్న పల్లెటూరు, మహేశ్వరం మహాపిరమిడు దగ్గర, కడతాల్ మండల్, రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ప్రజెంట్ ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో. ఇది నేను ఉండేటువంటి ప్లేసు. వెస్టీజ్ కంటే ముందు నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఇక్కడ కంప్లీట్ చేశాను కడతాల్లో. ఆఫ్టర్ దట్ పై చదువుల కోసం హైదరాబాద్లో దిల్షుఖ్నగర్ కొత్తపేట, అక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. తర్వాత అక్కడ నుంచి ఇంకొంచెం పై చదువుల కోసం బీటెక్ మనకు రాజేంద్ర నగర్, మీకు అందరికీ ఐడియా ఉంటుంది, రాజేంద్ర నగర్ ఆర్ఎం గారి దగ్గర, రాజేంద్ర దగ్గర మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీర్గా కంప్లీట్ చేశాను 2016లో. ఇది నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండి. 2016లో ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు నాతో పాటు ఉన్నటువంటి చాలామంది నా ఫ్రెండ్స్, కొంతమంది అబ్రాడ్ వెళ్ళడానికి, ఫారెన్ వెళ్ళడానికి, సో వేరే కంట్రీస్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది సో మెకానికల్ ఫీల్డ్లో, కొంతమంది అక్కడి నుంచి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి దానికి ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది సో జాబ్స్కు మెకానికల్ ఫీల్డ్ వైపు జాబ్స్కి వెళ్ళడానికి, కొంతమంది సాఫ్ట్వేర్ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ మెకానికల్ ఫీల్డ్ నుంచి కూడా మంచి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు జెన్కో కావచ్చు, కరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ, ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీస్, వెహికల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి మంచి మంచి జాబ్స్ ఉంటాయి. బట్ నోటిఫికేషన్ ఎప్పుడు రెగ్యులర్గా రాదు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేది లేదు. 4 ఇయర్స్ రావచ్చు, 5 ఇయర్స్ పట్టవచ్చు, 10 ఇయర్స్ పట్టవచ్చు, ఎన్ని సంవత్సరాలను పట్టవచ్చు. అలా కొంచెం నేను బయటికి, అందరు చాలామంది వెళ్తారు, బయటికి వెళ్ళొద్దు, ఇక్కడనే ఏదైనా జాబ్ చేయాలనే ఆలోచనతోటి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఆలోచనతోటి సో బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఎండింగ్లో ఒక నిర్ణయం తీసుకొని దానికి జాబ్ కోసం కూడా సో ప్రిపేర్ అవ్వడం జరిగింది సార్. యాక్చువల్గా నేను ఎంచుకున్నటువంటి, నేను వెళ్దాం అనుకున్నటువంటి దారి వచ్చేసి గ్రూప్ 2కి వెళ్దాం అనుకున్నాను. గ్రూప్ 2 నుంచి అక్కడ నుంచి గ్రూప్ 2ని బేస్గా చేసుకొని గ్రూప్ 1కి వెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనతోటి. ఎందుకంటే ఒక మండల స్థాయిలో, ఒక డిస్ట్రిక్ట్ స్థాయిలో ఒక మంచి జాబ్ చేయగలిగితే, ఒక గెస్టెడ్ హోదాలో ఒక జాబ్ చేసుకోవాలనే ఆలోచనతోటి, జాబ్ కూడా సాలరీ కూడా మండల స్థాయిలో, డిస్ట్రిక్ట్ స్థాయిలో చేస్తే సాలరీ కూడా మంచి సాలరీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సో మనకు జాబ్ సెక్యూరిటీ కూడా మంచి జాబ్ సెక్యూరిటీ ఉన్న ఆలోచనతోటి అటువైపు వెళ్ళడం జరిగింది. సో వెళ్ళినప్పుడు 2018లో నోటిఫికేషన్ వచ్చింది సార్. 2018లో యాక్చువల్ 2018లో తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు టీఎస్ఎల్పిఆర్బి, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా సో ప్రిలిమ్స్ ఓకే, ఈవెంట్స్ ఓకే, మెయిన్స్లో కూడా ఒక 2-3 మార్క్స్ తోటి సో మెయిన్స్ ఎస్ఐ కూడా పోయింది. అదే టైంలో అంటే మనం ప్రిపేర్ అవుతున్న టైంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు. సో ప్రిపేర్ అవుతున్నటువంటి టైంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ లేకపోవడంతో ఎస్ఐ ఎగ్జామ్ ఆల్రెడీ ఫైనల్ ఎగ్జామ్లో మిస్ అయింది. బట్ ఎక్కడ కూడా బాధపడాల్సిన అవసరం లేదు మనకు. ఎందుకంటే మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ వేరు, మనం వెళ్ళాల్సినటువంటి గమ్యం వేరు, చేరాల్సినటువంటి దారి వేరు. సో గ్రూప్ 2కి వెళ్ళాలి. బట్ ఏదో ఒకటి జాబ్ అయితే ఉండాలి కాబట్టి
ఏదో చిన్నదో, పెద్దదో ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడకుండా ఒక జాబ్ ఉండాలన్న ఆలోచనతోటి ఎస్ఐకి రాసి అది మిస్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ మనం అదే టైంలో, అదే తరుణంలో మనకు పంచాయత్ డిపార్ట్‌మెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి పంచాయత్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో పంచాయత్ సెక్రటరీగా 2018లో నోటిఫికేషన్ వచ్చింది అది గూడా. 2018లో ఎగ్జామ్స్ రాసి 2019లో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మీకు అందరికి ఐడియా ఉంటది. చేవెళ్ళ. సో, చేవెళ్ళ, షాద్‌నగర్ సెంటర్‌లో షాబాద్ అనే ఒక మండలం ఉంటుందండి. ఆ షాబాద్ మండలం అక్కడ నాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్‌గా సో, నా 10థ్ క్లాస్ అయిపోయి నుంచి జాబ్‌కొచ్చే వరకు సో, నేను తీసుకున్నటువంటి జర్నీ. అయితే అక్కడ నేను జాబ్ చేస్తున్నప్పుడు, జాబ్ చేస్తుంటే పొద్దునెళ్ళి సాయంత్రం వరకు డ్యూటీకెళ్తుంటిమి, వస్తుంటిమి. ఖాళీ ఉన్న టైంలో గానీ, హాలిడేస్ గానీ, సండేస్ గానీ, లీవ్ ఉన్న టైంలో గానీ, సో, ఫ్రీ ఉన్న టైంలో గూడా మా రూమ్‌లో చాలామంది బ్యాచిలరం అప్పుడు. సో, రూమ్ పెట్టుకున్నప్పుడు గూడా బ్యాచిలర్ 2019లో గూడా బ్యాచిలర్‌గా ఉన్నప్పుడే చాలామంది కొంతమంది అక్కడక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు ఒక్కొక్కరు కొంతమంది డీఎస్సీకి, కొంతమంది రకరకాల ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతుంటే, సో, మా రూమ్‌లో గూడా ఒక 4, 5 మెంబర్స్ డీఎస్సీ గాని, సో, నేను గ్రూప్ 2 గాని, సో, కొందరు రకరకాల ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు. అదే సమయంలో ఈరోజు వెస్టీ బిజినెస్‌లో నాకొక మంచి అవకాశం ఇచ్చినటువంటి మై గ్రేట్ లీడర్, మై మెంటర్, ఈరోజు ఈ స్థాయిలో నన్ను నిలబెట్టినటువంటి సో, గ్రేట్ లీడర్, మై మెంటర్ బాలం శ్రీనివాస్ సార్ నాకు ఈ బిజినెస్ గురించి పరిచయం చేశారు. 2021లో పరిచయం చేసిర్రు సార్ యాక్చువల్‌గా బిజినెస్‌లో. 2019లో నేనక్కడ పోస్టింగ్‌కెళ్ళినా, చదువుకుంటున్నా. బట్ నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. ఏ నోటిఫికేషన్ లేదు. అలా ప్రిపేర్ అవుతున్నటువంటి టైంలో 2021 సెప్టెంబర్, అక్టోబర్‌లో నాకు బిజినెస్ పరిచయం చేశారు. బాలం శ్రీనివాస్ సార్. సో, బాలం శ్రీనివాస్ సార్ పరిచయం చేసిర్రు. కానీ నేను బిజినెస్‌లోకి రాలేకపోయాను సార్. ఈరోజు నేను ఈ స్థాయిలో కొంచెం చిన్న సక్సెస్ తీసుకొని, ఒక చిన్న గుర్తింపు రావడానికి మెయిన్ కారణం బాలం శ్రీనివాస్ సార్ అండ్ కడతాల్ టీమ్ అండ్ టోటల్ ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు బిజినెస్ గురించి పరిచయం చేసినప్పుడు నేను రాలేకపోయినా. ఎందుకు అంటే బిజినెస్ గురించి నాకు ఎలాంటి నెగెటివ్ మైండ్ సెట్ లేదు. డబ్బుల గురించి నెగెటివ్ లేదు. కానీ సో, నా మైండ్‌లో ఒకటుంది. నాకు తెలిసి గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి చాలామంది ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంతమంది పైపైన అంటే ఓకే. నామమాత్రంగా ప్రిపేర్ అవుతారండి. వస్తేనేమో చేద్దాం అనుకుంటారు. లేకపోతేనేమో లేదు. సో, వాళ్ళ గురించి వదిలేస్తే మిగతా వాళ్ళు కొంతమంది చాలా కఠోర దీక్ష చేస్తారు. ఎట్లా అంటే గవర్నమెంట్ జాబ్ కొట్టి చనిపోవాలి. అదొక డ్రీమ్ అన్నట్టు. ఇప్పుడు సో, మనం బిజినెస్‌లో ఇప్పుడు 2,00,000, 3,00,000 ఎట్ట డ్రీమ్ పెట్టుకున్నామో, ఇక్కడ గూడా గవర్నమెంట్ జాబ్ కోసం చాలా తీవ్రంగా ఎంతంటే ఇంగ ప్రపంచమే గవర్నమెంట్ ఉద్యోగం. ఇంగ వాళ్ళ కళ్ళ ముందలకి వందల అవకాశాలు, వేల అవకాశాలు, బంగారం లాంటి అవకాశం వాళ్ళ జేబులోకొచ్చినా గాని గూడా, వాళ్ళ కళ్ళ ముందొచ్చినా, వాళ్ళ చేతిలో పెట్టినా వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళకొకటే డ్రీమ్. వాళ్ళ డ్రీమ్ ఏంది? గవర్నమెంట్ జాబ్ కొట్టి చనిపోవాలి. ఫస్ట్ పాయింట్. రెండోదేందంటే గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. అక్కడ ప్రిపేర్ అవుతున్న క్రమంలో అంత డీప్‌గా ఎళ్ళిపోతారు. ఫైనల్‌గా ఆళ్ళు ఏదో ఒకటి జాబ్ కొట్టేస్తారు, సాధిస్తారు ఖచ్చితంగా. సో, అదే సేమ్ థాట్ మన మైండ్ సెట్‌లో కూడా అదే ఉంది. ఎందుకంటే మనం గ్రూప్ 2కెళ్ళాలి అని చెప్పేసి బలంగా మైండ్‌ని ఫీడ్ చేసేసినాం. మైండ్‌ని స్ట్రాంగ్ చేసేసినాం. సో, గవర్నమెంట్ జాబ్‌లో గెస్టెడ్ హోదాలో గ్రూప్ 1 స్థాయిలో గాని, గ్రూప్ 2 స్థాయిలో ఎళ్ళాలి. మంచి మండల్ స్థాయిలో, డిస్ట్రిక్ట్ స్థాయిలో ఒక గెస్టెడ్ హోదాలో ఎళ్ళాలని చెప్పేసి మైండ్ గట్టిగా స్ట్రాంగ్‌గా మనం ట్యూన్ చేసినాం. సో, మన మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్‌గా అయిపోయింది. దేనికి గవర్నమెంట్ జాబ్‌కెళ్ళాలన్న ఆలోచనతోటి అట్లా సార్ ఈ బిజినెస్ చెప్పినప్పుడు నేను సో, బిజినెస్ అన్న చూద్దాంలే, చేద్దాంలే అని చెప్పడం జరిగింది. సో, మనీ గురించి నెగెటివ్ లేదు. బిజినెస్ గురించి నెగెటివ్ లేదు. కానీ నా మైండ్‌లో ఒకటి ఏం పడ్డదంటే గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ కూడా పెద్దది కొట్టాలి. వచ్చింది ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ జాబ్ వచ్చింది. రూ. 28,719 నా సాలరీ. సో, మనం ఏపీలో అయితే సచివాలయం అంటాం. ఇక్కడైతే మనం పంచాయతీ ఆహ్, గ్రామ పంచాయతీ అంటాం. మనం తెలంగాణలో అయితే. అట్లా నేను జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నా. సార్ నాకు బిజినెస్ పరిచయం చేశారు. కొంచెం రాలేకపోయాను. తర్వాత బాలాజీ శ్రీనివాస్ సారు ఒక స్టేటస్ పెట్టారు. సో, నేను పార్ట్ టైమ్‌గా ఈ బిజినెస్ చేస్తున్నా. రూ. 69,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నానని చెప్పేసి సార్ స్టేటస్ పెట్టడంతోటి సో, అదే టైంలో మాకు నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. అదే సాలరీ తీసుకుంటున్నాం. అదే సాలరీ తోటి లైఫ్ అంతా నడుస్తా ఉంది. బట్ కొంచెం నోటిఫికేషన్ రాకపోవడంతోటి సార్ యొక్క స్టేటస్ వాస్తవంగా స్టేటస్ రూపంలోనే నేను మళ్ళీ కనెక్ట్ అయిపోయినా సార్‌కి. స్టేటస్ చూసినప్పుడు ఒక రూ. 69,000 ఒకటి స్టేటస్ పెట్టిండు. ఇంకోటి వెస్టేజ్ గురించి ఇంకో స్టేటస్ పెట్టినప్పుడు నేను కొంచెం నేనే కాంటాక్ట్ అయ్యి సార్‌కి అసలు ఏంటి సార్ అని అడిగితే, సార్ బిజినెస్ గురించి టోటల్‌గా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మనకు అక్కడనే షాబాద్ మండల్‌లో వివరించడం జరిగింది. అదయిపోయిన తర్వాత అప్పుడే మనకు కోటప్పకొండ బూట్ క్యాంప్ వచ్చింది సార్. కోటప్పకొండ బూట్ క్యాంప్ వచ్చింది. కోటప్పకొండ బూట్ క్యాంపు 2022 నాకు క్లియర్‌గా డేట్ గుర్తుకుంది. ఫిబ్రవరి ఆహ్, ప 12 తారీఖు, 13 తారీఖు. ఫిబ్రవరి 12 తారీఖు, 13 తారీఖు మీటింగొచ్చింది. ఇప్పుడు నేను డైరెక్ట్ సార్‌ని కాంటాక్ట్ అయినా. ఎందుకు కాంటాక్ట్ అయినా అంటే కొంచెం మనీ అవసరం ఉంది. డబ్బు అవసరం ఉంది.
అదేవిధంగా నోటిఫికేషన్ రావట్లేదు. ఇంకోటి మనతో పాటు చేస్తున్నటువంటి సారు సీనియర్ పంచాయత్ సెక్రటరీ 2014 బ్యాచ్ సార్‌ది. నాదేమో 2019 బ్యాచ్. అయితే సార్ కూడా రూ. 69,000 ఇన్‌కమ్ తీసుకుంటాం. కొంచెం మనం కూడా చేస్తే బావుంటుందని ఒక చిన్న ఆలోచనొచ్చింది. అది చేస్తామా? చెయ్యమా? సక్సెస్ అవుతామా? ఫెయిల్ అవుతామా? పక్కన పెట్టేస్తే ఒక చిన్న స్పార్క్ మైండ్‌లో ఒక చిన్న ఆలోచనొచ్చింది. చేద్దామనేటువంటి ఆలోచన. ఆలోచన మూలంగా బూట్ క్యాంప్‌కెళ్ళాను. అక్కడ బూట్ క్యాంప్‌లో అప్పుడు చాలామంది లీడర్స్ మాట్లాడారు. నాకు పేర్లైతే సంథింగ్ ఐడియా లేదు. సురేష్ సారు, మనకు ఇంకొక సంథింగ్ చాలామంది లీడర్లు, గౌరీ మేడం, మేరీ శ్యామ్ మేడం ఇట్లా మనకు మాట్లాడడం జరిగింది. కొంతమంది మెయిన్ లీడర్సు మాట్లాడారు. అక్కడ మాట్లాడినటువంటి వాళ్ళ మాటలు ఇని, తర్వాత బిజినెస్ గురించి కొంచెం తెలుసుకొని, పీవీ అంటే తెలీదు. ఆ మీటింగ్ ఫస్ట్ టైమ్ వచ్చిన. బీవీ అంటే తెలీదు. డైరీలో రాసుకుంటున్నా. పీవీ అంటారు, బీవీ అంటారు, లెగ్స్ అంటారు. అంటే తెలీదు కాబట్టి ఇవన్నీ కొంత వరకు ఇన్నా. మంచిగా అనిపించింది. తర్వాత రిటర్న్ వచ్చాక ఇబ్రహీంపట్నంలో బాలన్ సార్ దగ్గర కూర్చొని, ఏంటి సార్ ఈ పీవీ ఏంటి? బీవీ ఏంటి? లెగ్స్ ఏంటి? ఇవన్నీ ఏంటివి అంటే, సార్ కూర్చొని చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అలా నేను సార్ యొక్క హెల్ప్ తీసుకొని, సపోర్ట్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. నేను ఇక్కడ విషయం ఒకటి రిపీట్ చేయాలనుకుంటున్నా ఏంటంటే, నేను మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకున్నా. కాలేజ్ టాప్ ర్యాంకర్ కాకపోయినా ఏదో కొంచెం ఆడంగిడ చదువుకొని మంచి మార్కులతోటి పాస్ అయిపోయాను. దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ నాకుంది. నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యాను. దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నా మైండ్‌లో ఉంది. నేను ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాను, రాసాను. దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నా దగ్గరుంది. పంచాయత్ సెక్రటరీ కూడా రాసాను. దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నా దగ్గరుంది. కానీ ఈ బిజినెస్ సంబంధించినటువంటి ఈ డైరెక్ట్ సెల్లింగ్ గాని, వెస్టీజ్ బిజినెస్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ గాని, నాలెడ్జ్ గాని జీరో నాకు. నేను పీవీ అంటే ఏందనేది రాసుకున్నా. బీవీ అంటే ఏంది రాసుకున్నా. అంటే సబ్జెక్ట్ అనేది జీరో. లెగ్స్ అంటే ఏంటిది రాసుకున్నా. అంటే ఈ బిజినెస్ ఎలా చేయాలో నాకు తెలియదు. సో, ఇక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి గాని, బిజినెస్ నాలెడ్జ్ గురించి గాని, పీవీ అంటే గాని, బీవీ అంటే గాని, అంటే బిజినెస్ మొత్తం టోటల్‌గా బిజినెస్ ఎలా చేయాలో నాకు తెలీదు గాబట్టి, నేను కొత్తగా చేస్తే, నా సొంత తెలివితోటి చేస్తే, నా సొంత టాలెంట్‌తోటి చేస్తే, నేను సొంత నిర్ణయాలు, నేను మెకానికల్ ఇంజినీర్ చదువుకున్నా, నేను ఎస్ఐ రాసినా, నాకు గాలేంది చెప్పేది, వాళ్ళు చెప్తే నేనెందుకు ఇనాలి, నా సొంత నాలెడ్జ్ తోటి చేస్తే ఫెయిల్ అవుతాం అనుకోని సార్ ముందస్తుగానే చెప్పడం జరిగింది. బాలన్ శ్రీనివాస్ సారు, "నాగార్జున ఈ బిజినెస్ గురించి నీకు తెలియదు. నీకే కాదు జనాల గురించి తెలియదు కాబట్టి, సో, నువ్వు వేరోళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు రకరకాల క్వెషన్స్ అడుగుతారు. వాళ్ళకి సమాధానం చెప్పలేవు. కాబట్టి ఈ బిజినెస్‌లో నేనిప్పుడు రూ. 69,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. ఈ బిజినెస్ గురించి నాకు సబ్జెక్ట్ ఉంది. నాలెడ్జ్ ఉంది. జనాలతోటి ఏం మాట్లాడాలో తెలుసు. ఎట్లా మాట్లాడాలో తెలుసు. ఎంతవరకు మాట్లాడాలో తెలుసు కాబట్టి జస్ట్ మీకున్నటువంటి పరిచయస్తులను, మీకున్నటువంటి శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్, రిలేషన్స్, చుట్టాలు, కొలీగ్స్, నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాకు పరిచయం చేయండి అని చెప్పేసి బాలన్ సింగ్ సార్ చెప్పిండు. 100% సార్ వాస్తవం కాడికి. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు సొంతంగా పోతే ఫెయిల్ అవుతాం ఎక్కడైనా సరే. వితౌట్ ప్రాక్టీస్ ఏదైనా సరే, ఏ రంగంలో తీసుకున్నా ప్రాక్టీస్ లేకుండా ముందలకెళ్ళలేం కాబట్టి సార్ యొక్క మాటలు విని, అప్పుడు బిజినెస్‌లో స్టార్ట్ చేసిన. రియల్ బిజినెస్ అప్పుడు స్టార్ట్ అయింది. ఫిబ్రవరిలో. ఫిబ్రవరి ఎండింగ్‌ల. సో, వాల్సంగ్ గాడికి మీటింగ్‌కొచ్చినా బాగుంది. ఖతర్నాకుంది. అందరూ పైసలు తీసుకుంటుర్రు. అందరూ మాట్లాడిర్రు. అంతా జనాలు, అంతా అంగరంగ వైభవంగా ఉంది. ఒక పండుగ వాతావరణం ఉంది. కానీ సార్ తోటి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని ఫీల్డ్‌కెళ్ళడం మొదలుపెట్టిన. ఫీల్డ్ కంటే ఇప్పుడు కొత్త వాళ్ళని పరిచయం చేయమన్నాడు కాబట్టి, మా ఆఫీస్‌లో కొంతమందిని పరిచయం చేసిన. ఇగ అక్కడనే స్టార్ట్ అయింది అసలు బిజినెస్ ఇంగ స్టార్ట్ అయిపోయిందక్కడ. చాలామంది ఏమన్నారంటే డైరెక్ట్ మా ఆఫీస్‌లో సీన్ సార్ యొక్క లాభం కోసం సీన్ సార్ అతనికి డబ్బులొస్తాయి కాబట్టి నిన్ను తీసుకెళ్తుండు నాగార్జున. అతని మాటలు నువ్వు పట్టుకోకు ఆగమైపోతావు అని ఒకాయన చెప్పిండు కంప్యూటర్ ఆపరేటర్. 10,000 తీసుకున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్. తప్పని చెప్పట్లేదు. తర్వాత ఇంకో పంచాయత్ సెక్రటరీ ఏందంటే ఆయన గూడా చెప్పిండు. ముందల పోయినోళ్ళకే పైసలొస్తాయి. ఇవన్నీ మస్తుగా చూసినాం. ఆల్రెడీ నేను వేరే కంపెనీలలో పనిచేసినాను. ఇంకొక పంచాయత్ సెక్రటరీ చెప్పిండు. మా తోటి కొలీగ్స్ ఉంటారు గదా! పంచాయత్ సెక్రటరీలు గూడా. అట్లా చాలామంది నా కొలీగ్స్‌ని కల్పించాను. నా ఫ్రెండ్స్‌ని కల్పించాను. దాంట్లో ఒక 10 మందిని నేను కలిస్తే ఇద్దరు యాక్సెప్ట్ చేస్తున్నారు బిజినెస్. ఇద్దరే ఓకే చెప్తున్నారు. మిగతా 8 మంది ఏం చెప్తున్నారంటే, "మీరైతే ముందు స్టార్ట్ చేయండి. మీకు డబ్బొచ్చినాక నేనొస్తా." ప్రొడక్ట్ రేట్ ఎక్కువుంటది. తిరగాలంట, బ్రతిమలాడాలంట, ఎళ్లి తిరిగి అమ్మాలంట. నాకే తెలవదు. ఆళ్ళు చెప్తున్నారు ఇవన్నీ నాకు. తెలవదు కదా నాకు. నాకు చెప్తున్నారు రిటర్న్ ఇవన్నీ. లేదంటే డబ్బులు మీకొచ్చినాక మేము స్టార్ట్ చేస్తాం. ఇట్లాంటివి చానా జూసినాం. ఎన్నో వచ్చినాయి. ఇంతకుముందుకు ఎన్నో కంపెనీలొచ్చినాయి. ఇది గూడా అలాగనే కంపెనీ ఎత్తేస్తారు. ఇట్లా రకరకాల నానా రకాలుగా మాట్లాడుతున్నారాళ్ళు. వేస్ట్ అంటున్నారు, ఫేక్ అంటున్నారు. మస్తు జూసినాం, మస్తు చేసినాం. ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. మధ్యలో ఎత్తేస్తారు. మధ్యలో ముందు పోయినోళ్ళకి డబ్బులొస్తాయి. ఇట్లాగనే చెప్తారు. మధ్యలోకెళ్ళినాక డబ్బు కట్టించుకుంటారు. ముందున్నోళ్ళే తొందర డబ్బు సంపాదించుకుంటారు. వాళ్ళ అవసరాల కోసం మనల్ని తీసుకెళ్తారు. ఇంకొక మా ఫ్రెండు పంచాయత్ సెక్రటరీ, ఆహ్, అమ్మాయి కొంచెం నెట్‌వర్క్ ఉంటది. టాలెంట్ ఉంటది. చాలా హార్డ్ వర్కరు. మంచి మంచి ఆహ్, నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా. ఆ అమ్మాయి సివిల్స్‌కి ప్రిపేర్ అయితుండే. సివిల్స్‌కు మంచి టాలెంట్.
అమ్మాయి చెప్తే ఏమన్నా చెప్పిందంటే నేను ఆల్రెడీ ఒక మీటింగ్‌కి పోయినా జస్ట్ ఆళ్ళకి డబ్బులు రావు ఏం రావు కోట్లేసుకొనొస్తారు. ఆ కోట్లేసుకొనొచ్చి స్టేజ్‌ల మీద ఆళ్ళకి ప్రిపేర్ అయితారు. మ్యాటర్ రాసిస్తారంట. మ్యాటర్ రాసిస్తే ఆళ్ళు స్టేజ్‌ల మీద చెప్తారట. ఆ అమ్మాయి అట్లా అన్నది. ఈళ్ళు ఇంతమంది అనే వరకు ఇగ నాకు చాలా కొంచెం భయమనిపించింది. ఇది సార్ చూస్తేనే పైసలొస్తాయన్నాయి. ఈళ్ళేమో ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకో ఇద్దరు ముగ్గురు ఏమో చెప్పంగానే ఐడీ తీసుకున్నారు. చెప్పంగానే ఓకే. ప్రొడక్ట్ వాడతా అంటారు. కొంతమందేమో మా సార్‌ని అడిగి చెప్తా అంటున్నారు. కొంతమందేమో ప్రొడక్ట్ అయితే వాడతా. ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చినంక బిజినెస్‌లో జాయిన్ అయితా. కొంతమందేమో చూద్దాంలే, ఆలోచిద్దాంలే అంటున్నారు. కొంతమందేమో చెప్పంగానే కొంతమంది ఐడీలేసుకున్నారు ఎంబడే. ఇట్లా నా ఫ్రెండ్స్‌ని కల్పించినప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ జరిగింది. నా రిలేషన్స్ కల్పించిన కొంతమందిని ఇదే జరిగింది. మా ఫ్రెండ్స్ అన్నా నయం గాని, మా రిలేషన్‌లో కొంతమంది నేను రిలేషన్ గురించి చెడ్డగా మాట్లాడట్లేదు సార్. ఎందుకంటే సార్ వాళ్ళకేం ఇప్పుడు నాకెట్లా భయముందో వాళ్ళకి కూడా తెలవదు కదా! బిజినెస్ ఏందో వాళ్ళకి తెలవనప్పుడు వాళ్ళు ఎట్లా జాయిన్ అయితారు? ఇప్పుడు ఈత రాని వ్యక్తిని బావిలో దుంకమంటే దుంకుతాడా? దుంకలేడు. ఈత నేర్పించి బావిలో ఎత్తేస్తే బయటకొస్తాడు. సో, ఇక్కడ కూడా మా రిలేషన్ కల్పించినప్పుడు మా వోళ్ళు మంచిగా నంబర్ బ్లాక్‌లో ఏసిర్రు నాది. కొంతమంది మా రిలేషన్ జాయిన్ అయ్యారు. ఒక 10 మందిని తీసుకున్నాను అనుకోండి. 10 మంది మా రిలేషన్ దగ్గరికెళ్తే ఒక ముగ్గురు, నలుగురు జాయిన్ అయ్యారు. మిగతాళ్ళందరూ కూడా సేమ్ మా దోస్తులు ఇంతకుముందుకు ఎట్లా అన్నారో అట్లనే అంటున్నారు. నంబర్ కూడా బ్లాక్‌లో ఏసిర్రు. కొన్ని వెస్టీజ్ గురించి నాకు తెలిసో తెలవక కొన్ని డౌన్‌లోడ్ జేసి సార్ దగ్గర పంపించుకొని నేను 10థ్ క్లాస్ గ్రూప్, ఇంటర్మీడియేట్ గ్రూప్‌లల్ల, ఆ బీటెక్ గ్రూప్‌లల్ల ఏస్తే ఆళ్ళందరూ నన్ను గ్రూప్‌లకెళ్ళి లెఫ్ట్ జేసిర్రాళ్ళు. "అరే! ఏమిరా నువ్వు వెస్టీజ్ గురించి ఇంకేమన్నా పెడుతున్నావు, వెస్టీజ్ గురించి చెప్తున్నావు" అంటే, "అరే! ఇట్లా పరిచయం అయిందిరా ఇట్లా ఒక బిజినెస్ బాగుంది. దీంట్లో హెల్త్ పరంగా బాగుంది. సరే ఇంకోటి మనకు హెల్త్ పరంగా బాగుంది. రెండోది మనీ కూడా సైడ్ ఇన్‌కమ్ కూడా సంపాదించుకోవచ్చు" అని చెప్పేసి నేను గ్రూప్‌లలో పెడితే ఊకే వీనిది పోరైందని చెప్పి గ్రూప్‌లల్లనేమో అడ్డమైనయి పెడతారు. అందరికుంటాయి ఆ గ్రూప్‌లు. 10థ్ క్లాస్ గ్రూపు, పనికిరాని గ్రూప్‌లు నాకు తెలిసి ఎవ్వడో రూ. 10 అడిగితే ఇయ్యడంలా. అందరూ గుడ్ మార్నింగు, ఆ మార్నింగ్, ఈ మార్నింగు దాంట్లో స్టిక్కర్‌లు, షట్టర్‌లు, కామెంట్‌లెయనీకే రెడీగుంటరు. ఒక అవకాశం వచ్చింది గ్రూప్‌లో పెడితే నన్ను పీకి పడేసిర్రు అందులోకెంచి గ్రూప్‌లోకెంచి. ఒకడు నాతోటి కొట్లాటనే పెట్టుకుండు. 10థ్ క్లాస్ టాపరాడు. 10థ్ క్లాస్‌లో మ్యాథ్స్ టాపర్. మ్యాథ్స్ టాపరు. సో, మా మండల్ కాదు మా డిస్ట్రిక్ట్‌లోనే టాపరాడు. వాడు నాతోటి కొట్లాట పెట్టుకుండు. "నువ్వెందుకు పెడతావు? నీకేం అవసరం ఉంది గ్రూప్‌లలో పెట్టనీకి? నువ్వు నువ్వేమైనా చేయాలనుకుంటే పర్సనల్ చెయి" అని చెప్పేసి అంతా నెత్తి నొప్పయింది. సార్‌తోటి కూడా మాట్లాడడం జరిగింది. సో, సారు వాళ్ళ గురించి ఒకటే మాట చెప్పిండు. వాళ్ళకి బిజినెస్ గురించి తెలుసా? డబ్బులున్నాయని తెలుసా? ఫ్యూచర్ ఉందని తెలుసా? ప్రొడక్ట్ వాడుకుంటే హెల్త్ వస్తదని తెలుసా? దీంట్లో 3 జనరేషన్ 3 తరాల ఆదాయం ఉందని తెలుసా? దీంట్లో ఇంతమంది మంచి మంచి ఎంప్లాయీస్ పనిచేస్తున్నారని వాళ్ళకి జనాలకు తెలుసా? ఈ బిజినెస్ గురించి జనాలకు తెలవదు. నువ్వు పరిచయం కావాల్సిన అవసరం లేదంటే, అట్లా కొంచెం సార్‌ని యూజ్ చేసుకొని బ్రాంచ్ డైరెక్టర్ వరకు నేను సొంతంగా ఫీల్డ్‌కెళ్ళలేదు సార్ వాస్తవం కాడికి. సో, బ్రాంచ్ డైరెక్టర్ వరకు జనాల దగ్గరికి పోయినప్పుడు ఇట్లా స్టార్ట్ అయినాయి మొత్తం. ఒక్కరు గూడా "అరే! నేను జేస్తా" అని ఎవ్వరు అంటలేరు. ఏదో ఓ 10 మందిని కలిస్తే ఒకరిద్దరు అంటారు గానీ మిగతాోళ్ళు మొత్తం అంతే ఇగ. మిగతా బ్యాచ్ మొత్తం గూడా ఇగ రిటర్న్‌గా వ్యతిరేకంగా ఇట్లా నానా రకాలుగా మాట్లాడడంతోటి ఇట్లా కాదని చెప్పేసి టోటల్‌గా సార్ యొక్క సపోర్ట్, హెల్ప్ తీసుకొని మెల్లిమెల్లిగా కొంచెం యూట్యూబ్‌లో నేర్చుకుంటూ, సార్ యొక్క సపోర్ట్ తీసుకుంటూ, సార్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. ఇంగ మొత్తం టోటల్‌గా పరిచయం చేసుకుంటూ పోయినా సార్. పరిచయం చేసుకుంటూ పోతే ఫస్ట్ సాయి వచ్చిండు. డిగ్రీ స్టూడెంటు. అక్కడి నుంచి మురళి వచ్చారు. మురళి నుంచి దీపా పరమేశ్వరి, మాధురి, ప్రవళిక వీళ్ళందరూ డిగ్రీ స్టూడెంట్స్. మొత్తం స్టూడెంట్స్ ఈళ్ళప్పుడు సెకండ్ ఇయర్ ఎంట్రీ అవుతున్నారు. ఫస్ట్ ఇయర్ అయిపోగొట్టుకొని. డిగ్రీ అయిపోగొట్టుకొని. అట్లా వాళ్ళ స్టూడెంట్స్ తోటి మెల్లిమెల్లిగా బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. బ్రాంచ్ డైరెక్టర్ అయ్యే వరకు ప్రతి హోమ్ మీటింగ్‌కు ఎంప్లాయీస్ దగ్గరికి, స్టూడెంట్స్ దగ్గరికి, ఫార్మర్స్ దగ్గరికి, హౌస్ వైఫ్ దగ్గరికి, ఫ్రెండ్సు, రిలేషన్స్, కొలీగ్స్, నైబర్స్ అందరి దగ్గరికి సార్‌ని తీసుకెళ్ళినా. సార్‌ని తీసుకెళ్ళి ప్లాన్ జెప్పించిన. అందులో కొంతమందొచ్చారు, కొంతమంది రాలేదు. కొంతమంది బిజినెస్ రిజెక్ట్ చేశారు. కొంతమంది మొహం మీదనే చెప్పేసి నంబర్ కూడా బ్లాక్‌లో ఇవ్వడం జరిగింది. వాళ్ళ గురించి పట్టించుకోలేదు నేను. బట్ ఇక్కడ నాకొక క్వెషన్ యేసుకున్నా నేను. జనాలు ఈ బిజినెస్‌లోకి ఎందుకొస్తలేరు? నాకు నేను ఒక క్వెషన్ యేసుకున్నా. పైసలేమో జనాలు ఇంతగానం సంపాదిస్తారు. వాసంగాడికి సీన్ సార్ ఉండి ఏం చెప్పిండంటే, దీంట్లో చాలా మంది పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకసారి యూట్యూబ్‌లోకెళ్ళి చూడమని చెప్తే, ఒకసారి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని ఒకసారి టైప్ చేసిస్తే, వెస్టిజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చేస్తే, చాలా మంది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. సో, స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. మంచి మంచి చాలా మందున్నారు. సార్ కూడా కొన్ని పేర్లు చెప్తుంటారు. మీకు వెస్టిజ్ బిజినెస్ ప్లాన్ చెప్తేప్పుడు. ఆ పేర్లన్నీ టైప్ చేస్తుంటే మంచి ఇన్‌కమ్ తీసుకుంటారు. కానీ నేను పోయి చెప్తే వాడు ఇంటలేడు. అట్లా కొంచెం సార్ యొక్క సపోర్ట్ హెల్ప్ తీసుకొని హోమ్ మీటింగ్ చేపిస్తూ టీమ్ తయారు చేసుకున్నాం సార్. టీమ్ తయారు చేసుకునేటప్పుడు అప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు రూ. 3000 చెకొచ్చింది. అప్పుడు ఓన్లీ ఫస్ట్ లెగ్గే. సో, ఫస్ట్ లెగ్ ఒకటే ఉండే. బ్రాంచ్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మా ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నటువంటి విజయ్ సార్ ఉండే. విజయ్ సార్‌ని కూడా కొంచెం బలవంతంగా విజయ్ సార్‌కి మేము చెప్తుంటిమి. నేను చెప్తుండే విజయ్‌కి ఇట్లా మంచి బిజినెస్ ఉంది చేద్దాము. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసినానంటే, మన దగ్గర ఏడ పైసలుంటాయి. అవన్నీ పైసలున్నోళ్ళు చేస్తారు. అవన్నీ వాళ్ళకి సెట్ అయితాయి. వాళ్ళకి సూట్ అయితాయి. మనకు సెట్ కావు. మా ఊర్లో నా మాట ఎవడినడు. నా దోస్తులు కూడా నా మాట ఇనడు. ఇట్లా నానా రకాలుగా చెప్తుండే.
ఏదో ఒక రోజు వస్తామని చెప్పేసి సార్‌ని పిలిపించి ప్లాన్ చెప్పినాం. విజయ్ గూడా కిడ్నీ స్టోన్స్‌కుండే. ఆ స్టోన్స్‌కి ప్రొడక్ట్ ఇచ్చాము. అది గూడా ఫ్రీగానే మా పైసలు పెట్టి ఇచ్చినాం. మళ్ళీ చెప్తున్నా వాళ్ళ తర్వాత ఇస్తా అని చెప్పిండు పైసలు. అట్లా ఇస్తే వాడుకొని రిజల్ట్ వచ్చిన తర్వాత మనందరికి తెలుసు. ఎవరు వదిలిపెట్టినా వెస్టీజ్ వదిలిపెట్టరని జెప్పేసి, అట్లా సార్‌ని గూడా కోటప్పకొండకు తీసుకొచ్చామండి. కోటప్పకొండ గూడా తీసుకొచ్చినాం. కోటప్పకొండలో ఏం జరుగుతుందో తెలవదు. ఏమైతదో తెలవదు గానీ, ఓ 10 మందిని తీసుకొచ్చుకుంటే, ఒక 7 మందన్నా ఖచ్చితంగా బిజినెస్‌లో స్టార్ట్ జేస్తారు. మిగతావాళ్ళు పోతారాళ్ళు. ఒక 10 మందిని కోటప్పకొండలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లీడర్స్, అక్కడ ఉన్నటువంటి జర్నీ గావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం గావచ్చు, కోటప్పకొండలో ప్రతి ఒక్కరికి గూడా జ్ఞానోదయం అవుతదనుకుంటున్నా నాకు తెలిసి నేను. విజయ్ సార్‌ని గూడా అక్కడ కోటప్పకొండకి తీసుకొచ్చిన. కోటప్పకొండకి తీసుకొచ్చిన తర్వాత కనెక్ట్ అయిపోయిండక్కడ. సో, కోటప్పకొండకి తీసుకొచ్చిన. విజయ్ సార్ తోటి సెకండ్ లెగ్ స్టార్ట్ జేసిన. విజయ్ సార్ ద్వారా సారొచ్చారు. ఎవరు మనకు మల్లేష్ సార్ అనే వెటర్నరీ డాక్టరు. మల్లేష్ సార్ నుంచి ఒక రైతు మల్లేష్ అని వచ్చిండు. సో, మీకు మల్లేష్ సారు రైతొచ్చిండు. ఇక్కడ నుంచి కవిత మేడం అని జెప్పేసి, గణేష్ అని జెప్పేసి ఎన్‌సీసీ, ఎన్‌సీసీ నుంచి గణేషు. ఇట్లా చాలా మంది లీడర్స్ వచ్చారు సార్ ఇట్లా. సో, మొత్తం మీద బ్రాంచ్ డైరెక్టర్ అయ్యేంత వరకు నేను సార్‌ను ఎక్కువ హోమ్ మీటింగ్స్ యూజ్ చేసుకున్నా. బ్రాంచ్ డైరెక్టరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు కడతాల్లో సార్ ఎక్కువ స్టోర్ మీటింగ్స్ ఇచ్చేవారు. నెలకు ఒక 3 స్టోర్ మీటింగ్‌లు ఇచ్చారు. సో, మన గురూజీ ఎంఎస్ఆర్ గురూజీ గారు గూడా నేను సిల్వర్ డైరెక్టర్‌లో ఉన్నప్పుడు ఒక కడతాల్లో ఒక పెద్ద మీటింగ్ ఇవ్వడం జరిగింది. చాలా మందొచ్చారు కడతాల్‌కి. అప్పుడు సార్ మన కల్వకుర్తి ఏరియాలో, ఆ ఏరియాలో ఎక్కువ మీటింగ్స్ సార్ వస్తుండే పోస్టర్‌లు. మా గురూజీ ఎంఎస్ఆర్ సార్‌వి. అదే తరుణంలో మాకొక మీటింగ్ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ నేను జేసినటువంటి వర్క్ ఏంటి సార్ అంటే, నేను బ్రాంచ్ డైరెక్టర్ నుంచి సిల్వర్ డైరెక్టర్‌లో 7,000 తీసుకున్నా, 9,000 తీసుకున్నా. కరెక్ట్ ఒక 6 నెలలు పని జేసిన. 2022 ఫిబ్రవరి నుంచి మొదలుపెడితే బిజినెస్ 2022 డిసెంబర్ వరకు నేను వర్క్ జేసిన. బట్ మధ్యలో గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి కొన్ని పథకాల వలన, కొన్ని స్కీమ్స్ వలన, కొన్ని ప్రోగ్రామ్స్ వలన 3 నెలలు బిజినెస్‌కి రాలేకపోయినాను. 3 నెలలు రాలేదు. ఇక్కడ ఏం చేశాను వర్క్ సార్ అంటే, నా కింద ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళను సీన్ సార్‌కు కనెక్ట్ చేసిన. నాకే బిజినెస్ గురించి తెలవదు. జనాలే నా నన్ నేను పోయి చెప్తేనే నానా రకాలుగా మాట్లాడుతుర్రు. కాబట్టి నా కింద ఉన్నటువంటి డౌన్‌లైన్స్, టీమ్‌మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అందాలంటే సార్‌కు కనెక్ట్ చేయడం జరిగింది. సార్ తోటి కాంటాక్ట్‌లో ఉంచడం జరిగింది. సార్ తోటి ఫాలో అప్ చేయించడం జరిగింది. ఇట్లా నా కింద ఎవ్వరు యాక్టివ్ వచ్చినా విజయ్ సార్ గుండా వచ్చిండే. విజయ్ సార్ నుంచి కూడా కొంతమంది లీడర్స్ వచ్చారు. ఎవ్వరు యాక్టివ్ వచ్చినా వాళ్ళతోటి సార్‌ను వాళ్ళను సార్ తోటి కాంటాక్ట్‌లో ఉంచిన. ఎందుకు సబ్జెక్ట్ గాని, నాలెడ్జ్ గాని, సో, వాళ్ళకు కొంచెం ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయాలంటే నాకు తెలీదు కాబట్టి వాళ్ళతోటి సార్ తోటి కాంటాక్ట్‌లో ఉంచిన. అట్లా ఎక్కువ హోమ్ మీటింగ్స్ చేసినాం. సార్ హోమ్ మీటింగ్ ఎళ్ళేటప్పుడు కూడా కొన్ని హోమ్ మీటింగ్స్ సార్ పక్కన కూర్చొని నన్ను హోమ్ మీటింగ్ చేయమని చెప్పేవారు. సో, "నువ్వు చెయ్యి. నీకేదన్నా మిస్టేక్ ఉంటే నేను చెప్తా" అని చెప్పేస్తే అట్లా నేను కొన్ని హోమ్ మీటింగ్స్ చేయడం నేర్చుకున్నా. ఒక్కొక్కరి దగ్గరికి పోయినప్పుడు ఎట్లెట్లా మాట్లాడుతుండు సారు. అట్లా సార్ మాట్లాడినటువంటి కొన్ని విషయాలు ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను పేపర్ మీద కూడా ప్రాక్టీస్ చేసుకున్నా. నేను వేరేళ్ళకి చెప్పాలి కాబట్టి. ఇట్లా చేసుకున్నాం సార్. ఇదంతా కూడా జాబ్ చేసుకుంటూనే చేసిన నేను. ఓన్లీ సండే పూట, హాలిడేస్ వచ్చినప్పుడు, సండే టైమ్ వచ్చినప్పుడు, లీవ్ ఉన్నప్పుడు. ఎందుకంటే బిజినెస్ జేసుకోవాలని మనం డిసైడ్ అయిపోయినాం ఇప్పుడు. ఇంతకుముందుకేమో అది మైండ్‌లోకి పోలేదు. ఇప్పుడేమో మైండ్‌లోకెళ్ళిపోయింది. సో, సమయం వీలు చేసుకోవాలి. చాలామంది సమయం సార్ నాకు సమయం దొరకదు సార్ అంటే ఎప్పుడు దొరుకుతది సార్ సమయం? ఎప్పుడు దొరకదు సమయం. సమయాన్ని సృష్టించుకుంటే సమయం దొరుకుతది. సో, డిప్యూటీ ఎంఆర్ఓలు, కలెక్టర్లు, గవర్నమెంట్ స్కూల్ టీచర్‌లొచ్చేమో నైట్ 10 గంటలకు పని జేస్తున్నారు. కొంతమంది సమయం వీలవ్వట్లేదంట. సమయం ఎందుకు వీలు గాదు? అవుతది 100 మనం వీలు జేసుకోవాలి. 24 గంటలు కరెక్ట్ డివైడ్ జేసుకొని, సో, సమయాన్ని కొంతమంది అంటారు సార్. సార్ నేను కొంతమంది ఎంప్లాయీస్ దగ్గరున్నప్పుడు నాకు వీలు గాదు గదా! పొద్దున నేను మార్నింగ్ 8:00 జాబ్‌కెళ్ళిపోతానండి. 5:00 వస్తాను. నాకు సమయం ఏడ వీలవుతుంది? 5 నుంచి ఏం జేస్తారు? 5-10 వరకైతే సో, దేనికో దానికి టైమ్ పాస్ కోసమే జేస్తాం గదా బయట. సో, అదే టైంని కొంచెం పెట్టొచ్చని నేను చెప్తున్నా ఇక్కడ. అట్లా కొంతమంది నాకు సమయం సెట్ కాదన్నారు, సమయం వీలు కాదన్నారు. ఏదైనప్పటికీ ఎక్కువ హోమ్ మీటింగ్ చేషినా. సో, నమ్మొచ్చినటువంటి టీమ్ కూడా నేను హోమ్ మీటింగ్స్ ఇవ్వడం. సార్ గూడా వాళ్ళకు బ్రహ్మాండంగా హోమ్ మీటింగ్స్ ఇచ్చిండు సార్. సో, నేను సిల్వర్ డేటర్‌లో ఉన్నప్పుడు ఆఫీస్‌లో తెలిసిపోయింది. ఏంది నేను బిజినెస్ చేస్తానని జెప్పేసి. సో, ఆఫీస్‌లో ఏదన్నా మనం సైడ్ ఇన్‌కమ్ కోసం వేరే వర్క్ చేస్తున్నప్పుడు చాలా స్ట్రిక్ట్‌గుంటదిగ. అక్కడ మనకు సపోర్ట్ చేసేటోళ్ళు ఆ! ఉండరు. లీవ్స్ ఇయ్యరు. మన మీద ప్రెషర్ ఎక్కువైపోతది. వర్క్ ఎక్కువ అప్పగిస్తారు. మన మీద ఒక కన్నేసి చూస్తారు. ఎక్కడెక్కడ పోతుండు, ఏమేమి చేస్తుండు అని చెప్పేసి. ఇట్లా కొంచెం ఆఫీస్‌లో గూడా కొంచెం లీవ్స్ ఇయ్యకపోవడం, ఇబ్బంది పెట్టడం జరిగింది. అప్పుడప్పుడు మనకి ఇబ్రహీంపట్నంలో మా ఏరియాలో కడతాల్లో వన్ డే ట్రైనింగ్స్ లేవు, సెమినార్స్ లేవు, ఏది లేదు. వస్తే ఇబ్రహీంపట్నం రావాలి. ఆ ఇబ్రహీంపట్నం గూడా నేను బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత టీమ్ అందరం గూడా తీసుకొని క్రూజర్ ఉంటది. మీకందరికి తెలుసు. క్రూజర్స్, తుఫాన్ ఉంటది. ఆ తుఫాన్‌లో క్రూజర్‌లలో ఊరూరు పోయి ఎక్కించుకొనొచ్చా. అందరు స్టూడెంట్సే నాకొచ్చింది స్టార్టింగ్‌లో అంతా స్టూడెంట్సే. మురళి సాయి, దీపా పరమేశ్వరి, ప్రవళిక, దీపా పరమేశ్వరి, మురళి వీళ్ళందరూ స్టూడెంట్స్. వీళ్ళకి తెలిసినోళ్ళు ఎవరుంటారో అంత స్టూడెంట్సే ఉంటారు కాబట్టి ప్రతి ఊర్లో వాళ్ళనందరూ ఎక్కించుకొని ఇబ్రహీంపట్నం మీటింగ్ ఇన్న తర్వాత మళ్ళా రిటర్న్ తీసుకొని ఊరు దింపుకుంటూ ఎళ్ళిపోయేది. ఇట్లా
సో, ఎక్కువ హోమ్ మీటింగ్స్ చేయడము, సార్ మమ్మల్ని ఎక్కువ ఫాలో అప్ చేయడము, సార్ మా టీమ్‌ను నా కింద యాక్టివ్ లీడర్స్ సార్ కనెక్ట్ చేయడము, స్టోర్ మీటింగ్స్ కూడా కొంతమంది తెచ్చి కూర్చోబెట్టుకోవడము. స్టోర్ మీటింగ్‌లో సార్ చెప్పేది, "సార్ 50 మంది వస్తారని" చెప్పేది. సో, 50 మంది అని హాల్ మొత్తం కుర్చీలేస్తే ఒక 5, 6 మందే వచ్చేది. కానీ చాలా డిసప్పాయింట్ అనిపించేది. సార్ ఏమనుకుంటాడేమో, తిడతాడేమో, సో ఇంతమంది వస్తామని చెప్తిం కదా! అసలు జనాలు ఎవరు వస్తలేరని చెప్పేసి కొంచెం ఇబ్బంది అనిపించేది. సార్ అయినా గాని కూడా సో ధైర్యం చెప్పేది. "ఏం కాదు స్టార్టింగ్‌లో ఇట్లనే ఉంటది. తర్వాత అంతా సెట్ అయిపోతదని" చెప్పేసి. సిల్వర్ డైరెక్టర్ అయ్యే వరకు కొంచెం ఎక్కువ మీటింగ్స్ చేసినాం సార్. ఎక్కువ హోమ్ మీటింగ్స్ సార్ యూజ్ చేసుకొని ఎక్కువ హోమ్ మీటింగ్ చేసిన. నమ్మొచ్చినటువంటి టీమ్ కూడా నేను మెల్లమెల్లగా నేర్చుకుంటూ హోమ్ మీటింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటూ టీమ్ కూడా హోమ్ మీటింగ్స్ ఇవ్వడం. స్టోర్ మీటింగ్స్ సార్ తోటి ఎక్కువ స్టోర్ మీటింగ్ చేయించుకోవడం. సో, నాకు తెలిసినటువంటి టీమ్ అంతా కూడా స్టోర్ మీటింగ్‌లో కూర్చోబెట్టుకోవడం. యాక్టివ్ ఉన్నటువంటి లీడర్స్ కూడా స్టోర్ మీటింగ్‌లో కూర్చోబెట్టుకోవడం. సో, నెలకు 1, 2 ఖచ్చితంగా మీటింగ్‌కెళ్ళేది. వన్ డే ట్రైనింగు. మనకి ఇబ్రహీంపట్నం అంటే అక్కడ నాకు తెలిసి అందరికి పురుడు పోసుకుందక్కడ ఇబ్రహీంపట్నం. ఇక్కడ తెలంగాణలో బిజినెస్ అయితే ఇబ్రహీంపట్నంలో. సో, అక్కడ వన్ డే ట్రైనింగ్‌కెళ్ళేటోళ్ళం. లీవ్‌లు ఇస్తుర్రా? లీవ్‌లు ఇస్తలేరు. గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినాయి. అన్ని లీవ్‌లు బంద్ చేసినాయి. అన్నీ బంద్ చేసినప్పుడు గవర్నమెంట్ హరితహారం, బాల్య ప్రగతి రకరకాల ప్రోగ్రామ్స్ వచ్చినాయి. ఆ ప్రోగ్రామ్‌లో భాగంగా లీవ్స్ బంద్ చేసిర్రు. నేను బిజినెస్ చేస్తానని చెప్పడం వల్ల లీవ్స్ బంద్ చేసిర్రు. గవర్నమెంట్ జాబ్‌లో నిజాయితీ మాట్లాడితే లీవ్ ఇయ్యరు. అబద్ధాలు మాట్లాడితేనే లీవ్ ఇస్తారని నాకు అర్థమైందిగ. సో, ఇగ నిజంగా ఏది జ్వరం వచ్చింది, గిరం వచ్చిందంటే నమ్మరు. ఎవడన్నా చచ్చిపోయిండు సార్, ఎవరైనా చనిపోయారు, మా వోళ్ళు ఎవరైనా చనిపోయారంటే లీవ్ 100% ఇస్తారు. నిజాయితీగా మాట్లాడుకున్నోళ్ళకు గవర్నమెంట్ జాబ్‌లో నాకు తెలిసి ఫ్యూచర్ ఉండదు. బాగా అబద్ధాలు మాట్లాడి ఆహ్, అట్లా మాట్లాడితే నడుస్తదో మరి నయమో తెలవదు. నాకైతే అట్లా అనిపించింది. నిజమో కాదో తెలవదు. అబద్ధాలు మాట్లాడితే లీవ్ ఇస్తుర్రు. నిజం చెప్తే లీవ్ ఇస్తలేరు. ఇదేదో బాగుందనుకోని ఎప్పుడు వన్ డే ట్రైనింగ్ ఉన్నా, సెమినార్ ఉన్నా, మీటింగ్ ఉన్నా, లీడర్స్ మీటింగ్ ఉన్నా సో, కొంచెం ఏదో ఆళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు సార్ లేదంటే ఏదో ప్రాబ్లమ్ బాగా మేజర్ హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి సో, మీటింగ్స్‌కెళ్ళడం జరిగింది. సో, అదే తరుణంలో మనకు లీడర్స్ మీటింగ్స్ ఉండే హైదరాబాద్‌లో. హైదనగర్‌లో స్టార్ట్ చేశారు అప్పుడు. సైదుల్ సారు, సీన్ సారు, పాండు సారు చిన్న డీఎల్‌సీపీలో లీడర్స్ మీటింగ్స్. అంటే బిజినెస్‌లో మనం ముందుకెళ్ళడానికి కొంచెం సెపరేట్ ట్రైనింగ్ గావాలి. సో, నా దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా నేను ఎస్పీ జాబ్ వచ్చిందని. పెద్ద ఏదో ఆహ్, ఐపీఎస్ వచ్చింది. ఎంత ఐపీఎస్‌కైనా సరే కానిస్టేబుల్ ఖచ్చితంగా ఇయ్యాల్సిందే. వీఆర్ఓ గూడా పంచాయత్ సెక్రటరీ గూడా ఇయ్యాల్సిందే ట్రైనింగ్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ గూడా కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇస్తారు. ఒక వీఆర్ఓ గూడా ట్రైనింగ్ ఇస్తది. ఐఏఎస్ ఆఫీసర్‌లో గూడా. ఇక్కడ గూడా కొంచెం మన బిజినెస్‌లో ముందలకెళ్ళాలంటే ఇంకా అదనంగా డీప్‌గా ట్రైనింగ్ అనేది గావాలి గాబట్టి లీడర్స్ మీటింగ్స్ నేను టీమ్ లీడర్స్ మీటింగ్ రావడం ఇట్లా జరిగింది. సో, దాంట్లో ఒక 3 నెలలు కొంచెం గ్యాప్ వచ్చింది. 2022 డిసెంబర్ వరకు 3 నెలలు గ్యాప్ రావడంతోటి ఉన్న టీమ్ ఎవరైతే యాక్టివ్ ఉన్న టీమ్‌ని సీన్ సార్‌కి పరిచయం చేశాను గాబట్టి, సార్ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతోటి మీటింగ్స్ గాని, స్టోర్ మీటింగ్స్ గాని, హోమ్ మీటింగ్స్ చేసుకుంటూ టీమ్‌ని కొంచెం ముందుకు తీసుకెళ్లిర్రు. అట్లా ఎక్కువ మీటింగ్స్, ట్రైనింగ్స్ అటెండ్ కావడం. సో, హోమ్ మీటింగ్ చేయడము. సార్ యొక్క సపోర్ట్ తీసుకోవడము. ఏదైనా డౌట్ వస్తే సార్‌ని అడగడము. సార్ చెప్పినట్టు చేసినాం సార్. వెస్టీ బిజినెస్‌లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది కూడా ఎందుకు చేయాలి? దేనికోసం పని చేయాలి? సో, ఎట్లా పని చేయాలని అడగలేదు. టీమ్ రాకపోతే బాధపడ్డటువంటి సందర్భాలున్నాయి. జనాలు ఎవ్వరు రాకపోతే బాధపడ్డ సందర్భాలున్నాయి గానీ, ఇది చేతాం నాగార్జున అంటే అది చేసేది అంతే. ఈరోజు పలానా స్టోర్ మీటింగ్ పెట్టాలంటే ఆ రోజు లీవ్ ఇయ్యరు నాకు. కానీ ఏదో ఒక అబద్ధం ఆడి ఆ రోజు స్టోర్ మీటింగ్ పెట్టేది. ఈరోజు లీడర్స్ మీటింగ్ టీమ్‌ని తీసుకురావాలంటే లీవ్ అబద్ధమాడి లీవ్ తీసుకొని లీడర్స్ మీటింగ్ తీసుకెళ్ళేది. అట్లా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. ఒకటి కావాలంటే ఏదో ఒకటి చేయాలి. మొత్తం సత్యహరిశ్చంద్రుడు లేకుంటా అంటే కుదరదు. జాబ్‌లో గూడా. జాబ్‌లో చెప్తున్నా బిజినెస్‌లో కాదు జాబ్‌ల. సో, అట్లా కొంచెం టీమ్ తయారు చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. సిల్వర్ డైరెక్టర్‌లో రూ. 15,000 ఇన్‌కమ్ చెక్ తీసుకున్నా సార్. ఆ రూ. 15,000 చెక్ తీసుకున్నప్పుడు ఎక్కువ మోర్ మీటింగ్స్, ట్రైనింగ్స్ అటెండ్ అయిన తర్వాత నాకొకటే అర్థమైంది. మోర్ మీటింగ్స్, ట్రైనింగ్స్ నేను అర్థమైన తర్వాత ఇది జనాలతోటి చేసే బిజినెస్ కాబట్టి కొంచెం సిస్టమాటిక్ చేయాలి. మన మాట కొంచెం కంట్రోల్‌లో ఉండాలి. మన జాబ్‌లో ఉండేటప్పుడు అట్లుండదు. సో, మన జాబ్‌లో ఉండేటప్పుడు బాసిజం అనేది ఉంటది. కొంచెం అక్కడ జాబ్ లక్షణాలు వేరే ఉంటది. అక్కడ కొంచెం మన వాతావరణం వేరే ఉంటది. మన మైండ్ సెట్ వేరే ఉంటది. మన తిరిగే విధానం వేరే ఉంటది. మన పద్ధతి, మన ప్రవర్తన, మన ఆలోచన, మన మాట తీరు వేరే ఉంటది జాబ్‌లో. అంటే మనం వేరే జాబ్ గాని, బిజినెస్ గాని మనం వేరే పని చేసినప్పుడు. అక్కడి నుంచి ఇక్కడ బిజినెస్‌లోకి వెస్ట్‌లోకి వస్తున్నాం కాబట్టి ఇక్కడ జనాలతోటి కలిసి చేసేది బిజినెస్ కాబట్టి కొన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. కోపం ఉంటది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. జనాలతోటి నిదానంగా మాట్లాడేది ఉంటది. సో, నిదానంగా మాట్లాడాలి. హోమ్ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు కొంచెం కోపం వచ్చి రెచ్చగొట్టేటువంటి మాటలు కూడా మాట్లాడతారు. అప్పుడు వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మనము ఓసారి కోపం కూడా వస్తది. దాన్ని తగ్గించుకోవాలి. జనాలతోటి చేసే బిజినెస్ కాబట్టి ఎట్లుంటే బిజినెస్ వస్తది అట్లుండాలి. కొంచెం మనం బయట సో, రకరకాల డ్యూటీలకెళ్తాం. అక్కడ ఏ డ్రెస్ కోడ్ ఉంటది. అంతా సివిల్ డ్రెస్ ఉంటది. ఇక్కడ కొంచెం డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కొంచెం అది బాడీ ఒప్పుకోదు. అయినా దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో, బయట మనము ఎక్కడ గూడా మనకు లీడర్స్ మీటింగ్స్, ట్రైనింగ్స్ ఏమి ఉండయి. ఇక్కడ లీడర్స్ మీటింగ్, ట్రైనింగ్స్ ఉంటాయి. దాన్ని మన బాడీకి అలవాటు చేసుకోవాలి. సో, ఇట్లా మెల్లిమెల్లి చేసుకుంటూ రూ. 15,000 ఇన్‌కమ్ వచ్చినప్పుడే ఒకటే ఫిక్స్ అయింది సార్. 2022 నవంబర్‌లో జాబ్ వదిలేద్దామని రిజైన్ చేసిన. బట్ యాక్సెప్ట్ చేయలేదాళ్ళు. ఎందుకంటే ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీ జాబ్ వదిలేస్తే బర్డెన్ అంతా గూడా ఆళ్ళ మీద మండలా పడుతుంది. ఎంపీడీఓ మీద ఎంపీ మీద పడుతుంది కాబట్టి
యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ డిసెంబర్‌లో జాబ్ రిజైన్ చేసిన. ఒకటే ఒక కారణం. ఎందుకంటే ఈరోజు ఎవరి దగ్గరైతే నెట్‌వర్క్ ఉందో, ఎవరి దగ్గరైతే మ్యాన్ పవర్ ఉందో, ఎవరి దగ్గర టీమ్ వర్క్ ఉందో, ఎవరి కిందైతే జనాలున్నారో వాళ్ళ దగ్గర పైసా ఉంది, పలుకుబడి ఉంది, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, మేడలున్నాయి. ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళందరూ గూడా సో, కోట్లల్లో సంపాదిస్తారు. నెట్‌వర్క్, టీమ్ ఉన్నోళ్ళు, మ్యాన్ పవర్ ఉన్నోళ్ళు. ఒక మనిషి జాబ్ చేస్తే 8 గంటలు పని చేయగలుగుతాడు. మహా అయితే 10 గంటలు పని చేయగలుగుతాడు. డేకి, ఒక రోజుకి. బట్ ఈ బిజినెస్‌లో నాకు అర్థమైందేందంటే, ఒక మనిషి తలుచుకుంటే రోజు ఈ డైరెక్ట్ సెల్లింగ్ గాని, వెస్టేజ్ బిజినెస్‌లో మనిషి తలుచుకుంటే ఒక 1000 గంటలు కూడా పని చేస్తారు. 1000 గంటలు ఒక మనిషి. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తది. సార్ అదేంటి సార్ రోజుకున్నది 24 గంటలే కదా! 1000 గంటలు ఎట్లా పని చేయగలుగుతారు? 2000 గంటలు కూడా పని చేయగలుగుతాడు మనిషి. సో, అది ఎట్లా అనేది నేను లాస్ట్‌కి చెప్తా. జాబ్‌లో నేను ఎన్ని గంటలు పని చేయాలో, మహా అయితే 10 గంటలు పని చేయాలా. అవసరం ఉంటే 12 గంటలు పని చేయాలా. బట్ సో, కంపేర్ టు బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్, వెస్టేజ్ బిజినెస్‌లో గనక మనం పరిశీలిస్తే, గమనిస్తే ఒక మనిషి రోజు 1000 గంటలు పని చేయొచ్చు. 8 గంటలు పని చేసినప్పుడు 30, 40 వేల జీతం వచ్చినప్పుడు, ఒక రోజు 1000 గంటలు పని చేస్తే ఎంత ఇన్‌కమ్ వస్తదో ఒకసారి ఆలోచించొచ్చు మనం. సో, ఇది ఒక్క ఫార్ములా అర్థమైన తర్వాత గవర్నమెంట్ రిజైన్ చేసి జాబ్ వదిలేసిన, జాబ్ బంద్ చేసిన. జాబ్ కూడా పోయి రిజైన్ లెటర్ ఏమి ఆఫీస్‌లో ఏమి ఇయ్యలే. వాట్సాప్‌లో రాసి పంపించేసిన. సో, వాళ్ళు జనవరిలో యాక్సెప్ట్ చేశారు. సో, జనవరి నుంచి ఫుల్ టైమ్‌గా చేస్తే రూ. 15,000 ఇన్‌కమ్ వచ్చినప్పుడే జాబ్ వదిలేసాను సార్. ఆ 15,000 కాస్త 30,000, 37, 40, 49 పెరుగుతూ, పెరుగుతూ, పెరుగుతూ 60,000, 69,000 తర్వాత 92,000, 1,02,000, 1,12,000, 1,25,000, 1,30,000, 1,70,000, 1,82,000 హైయెస్ట్‌గా తీసుకోవడం జరిగింది. హైయెస్ట్ ఇన్‌కమ్ 1,82,000 తీసుకున్నా. ఈ 1,82,000 జాబ్ వదిలేసిన నుంచి 1,82,000 ఇన్‌కమ్ తీసుకున్న హైయెస్ట్‌గా. ఇక్కడ నేను చేసినటువంటి వర్క్ ఏంటంటే సార్ అంటే ఎక్కువ హోమ్ మీటింగ్ చేయడం. తర్వాత టీమ్‌ను ఫాలో అప్ జేసుకోవడం. సో, టీమ్ ఎక్కడెక్కడ ఎళ్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ హోమ్ మీటింగ్స్ కావాలో ఫాలో అప్ జేసుకోవడం. తర్వాత నమ్మొచ్చినటువంటి టీమ్‌కు వాళ్ళకి హోమ్ మీటింగ్స్ ఇవ్వడం. స్టోర్ మీటింగ్స్ సార్ బాగా స్టోర్ మీటింగ్స్ ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే ఒక అప్‌లైన్ నిజంగా కరెక్ట్ అప్‌లైన్ దొరకకపోతే ఎంత ఎంత టాలెంట్ ఉన్న డౌన్‌లైన్ కూడా నాకు తెలిసి ఎదగడేమో అనుకుంటున్నా. సో, సీన్ సారు ఫాలో అప్ చాలా డేంజర్‌గా ఉంటది ఫాలో అప్ సార్ దగ్గర. ఫాలో అప్ ఎక్కువ చేస్తుండే. నన్ను ఫాలో అప్ చేస్తుండే. నా కింద ఎంత డెప్త్‌లో ఎవ్వరు యాక్టివ్ వచ్చినా ఫస్ట్ లెగ్, సెకండ్ లెగ్, థర్డ్ లెగ్‌లో ఎంతమంది యాక్టివ్ వచ్చినా వాళ్ళతోటి ఫాలో అప్ చేసి ఎక్కువ స్టోర్ మీటింగ్స్ పెట్టడం. సెమినార్‌లు పెట్టడం, లీడర్స్ మీటింగ్ పెట్టడం, నేను నా టీమ్ లీడర్స్ మీటింగ్ రావడం, నేను నా టీము సెమినార్‌లకు రావడం, నేను నా టీము ట్రైనింగ్‌లకు రావడం, నేను నా టీమ్ ఎక్కువ హోమ్ మీటింగ్స్ చేయడం. సో, సార్ యొక్క హెల్ప్ తీసుకొని ఎక్కువ మనకు హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేయడం, స్టోర్ మీటింగ్స్ కండక్ట్ చేయడము. సో, ఇట్లా కొంచెం చిన్న చిన్న ఏదైనా మిస్టేక్స్ ఉంటే మార్చుకోవడం. ఫైనల్‌గా ఈ 1,82,000 వరకు ఇన్‌కమ్ తీసుకున్న ఆ సందర్భంలో సో, నేను చాలా కొంచెం ఈ చిన్న చిన్న ఆహ్, పార్ట్ టెంపరరీ ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. టెంపరరీ ఎంజాయ్‌మెంట్ అంటే చాలామంది ఏందంటే చిన్న చిన్న దానికి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉంటారు గానీ, ఒక అవకాశం వస్తే పట్టుకొని పని చేయడానికి ఆళ్ళ బాడీ సహకరించదు. ఎందుకంటే అది ఆళ్ళ ప్రాబ్లమ్ గాదు. ఆళ్ళ వాతావరణం ప్రాబ్లమ్, ఆళ్ళ కల్చర్ ప్రాబ్లమ్, ఆళ్ళ అట్మాస్ఫియర్ ప్రాబ్లమ్. సో, ఇక్కడ కొంచెం సాక్రిఫైస్ జేసుకోవడం జరిగింది సార్. సాక్రిఫైస్ అంటే దేశం కోసం, రాష్ట్రం కోసం, జిల్లా కోసం, మండలం కోసం గాదు. మా ఇంట్లో నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం కోసం సాక్రిఫైస్ జేశాను. చిన్న చిన్న పండుగలు వదిలేసేయడం. పండుగ రోజు గూడా పని జేసుకోవడం. దావతులు వదిలేసడం. పెండ్లిలు, పేరెంట్లాలు, చావులు, బతుకులు అన్నీ వదిలేసుకున్నాం సార్. బిజినెస్‌లోకి వచ్చిన తర్వాత ఒకటే అర్థమైంది. సో, గవర్నమెంట్ జాబ్‌లో అయినా పని జేయాలి, ప్రైవేట్ జాబ్‌లో అయినా పని జేయాలి. సావో రేవో దెలుసుకోవాలని జెప్పేసి జాబ్ రిజైన్ జేసొచ్చినాం సార్. చాలామంది ఇప్పుడున్నటువంటి తరుణంలో చాలామంది ఎంప్లాయీస్ చాలామంది తెలంగాణ, ఏపీలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆహ్, ఏం ఆలోచన అంటే అట్లా మనకు అట్లా తయారు చేసిర్రు జనాలు గాని, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్. ఆడు పొరక పట్టి ఊడ్చినా సరే గవర్నమెంట్ జాబ్ ఉండాలి పర్లేదు. అలాంటి తరుణంలో అందరూ గూడా గవర్నమెంట్ జాబ్‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారు. గవర్నమెంట్ జాబ్ పోటీ పడుతున్నారు. గవర్నమెంట్ జాబ్ రాక బాధపడుతున్నారు. వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ గూడా రిజైన్ చేసొచ్చిన. నేను రిజైన్ చేశానని చెప్పేసి నేనేదో పెద్ద ఆహ్, అని చెప్పట్లేదు సార్. ఈ బిజినెస్‌లో ఫ్యూచర్ అర్థం చేసుకున్నాము. గవర్నమెంట్ జాబ్ కంటే 100 రెట్లు బెటర్. 100 రెట్లు 100, 200 టైమ్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 100 రెట్లు బెటర్ అనిపిచ్చింది నాకు మనస్ఫూర్తి కాబట్టి నేను వదిలేసుకోవడం రావడం జరిగింది బిజినెస్. ఇట్లా ఎక్కువ సో, నేను చేసినటువంటి వర్క్ చెప్తున్నా సార్. కొంచెం చిన్న చిన్న అన్నీ గూడా వదిలేసుకున్నాం. పండుగలు, పేరెంట్లు, ఈ ఎంజాయ్‌మెంట్లు, సండేలు వస్తే ఇంతకుముందు జాబ్‌లో లీవ్ తీసుకునేది. సండేస్ వస్తే సినిమాకి లేదంటే దోస్తుల దగ్గరికి టైం వేస్ట్ చేసుకునేది. అవన్నీ గూడా వదిలేసుకొని రెస్ట్ లేకుండా పని చేసినాం. మనము ప్రతిరోజు పని చేస్తున్నాం. ఏది గూడా ఫంక్షన్ నాకు తెలిసి 2022 జనవరి నుంచి మొదలుపెడితే ఇప్పటి వరకు ఒక 4 పెళ్ళిళ్ళకి గూడా అటెండ్ అవ్వలేదు సార్ నేను. 4 పెళ్ళిళ్ళకి గూడా అటెండ్ అవ్వలే. సో, ఇంటి పక్కలోడు గూడా చనిపోతే నేను పోతలేను. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. 2026 డిసెంబర్ వరకు నేను ఎక్కడ ఏ పెండిలకు, పండుగలకు, దావతులకు, మీరు ఏ పేరంటాలకు, ఏ ఫంక్షన్ అయినా నేను రానని ఆల్రెడీ ఇంట్లో చెప్పినా, మా ఇంటోళ్ళకి చెప్పినా.
నాకు కూడా నేను చెప్పుకున్నా. ఫిక్స్ అయిపోయినా బలంగా. నేను రాను, ఎక్కడ కూడా రానని చెప్పేసి. ఇక్కడ చాలామంది రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీ అబ్బాయి దేంట్లోకి రాడు, లేదంటే సో బిజినెస్‌లోకి వెళ్ళినాక మారిపోయిండు, డబ్బులొచ్చినాక మారిపోయిండు, నానా రకాలుగా మాట్లాడతారు. జనాలు మాట్లాడతారు. రూ. 1,00,000 అవసరం ఉంది. ఇయ్యమంటారా? ఇస్తారా? ఇయ్యరు. కానీ జనాల గురించి పట్టించుకోకుండా వచ్చిన టీమ్‌కి పని చేసుకుంటూ, టీమ్ వర్క్ చేసుకుంటూ, సార్ సపోర్ట్ తీసుకుంటూ, మీటింగ్‌లకు, ట్రైనింగ్‌లకు వస్తూ, కొంచెం ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మార్చుకుంటూ, బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్తూ సో వెళ్ళడం జరిగింది సార్. హైయెస్ట్‌గా 1,82,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను గమనించింది ఏందంటే ఈ బిజినెస్‌లో సో బాగా డబ్బులున్నోళ్ళు ఎవ్వరు కూడా సరిగ్గా అంటే ఎక్కువ టైం పని చేస్తున్నారు. ఈ బిజినెస్‌లో కాదు సార్. నేను బయట సొసైటీలో గమనించింది ఏందంటే, ఎక్కువ డబ్బులున్నోళ్ళు బాగా పని చేస్తున్నారు. డబ్బులున్నోళ్ళు నైట్ 11 గంటలకు, 12 గంటలకు పడుకుంటున్నారు. 4:30కి, 5 గంటలకు లేస్తున్నారు. ఎవరైతే 10,000, 25,000, 20,000, 25,000, 30,000, 50,000 సంపాదిస్తున్నారో వాళ్ళ పాపం వాళ్ళ తప్పని నేను అనుకోవట్లేను. వాళ్ళ కల్చర్ అట్లా అలవాటు చేసింది. వాళ్ళ వాతావరణం, వాళ్ళ పూర్వీకులు అట్లా అలవాటు చేసిరనుకుంటా. వీళ్ళందరూ గూడా సో మార్నింగ్ తొందరగా లేవట్లేదు. వీళ్ళ సమయాన్నంతా గూడా నన్ను కలుపుకొని చెప్తున్నానులా నేను. సో చాలామంది సమయమంతా వేరోళ్ళకి కేటాయిస్తున్నారు. జాబ్‌కొచ్చిన తర్వాత జబర్దస్త్ చూస్తున్నారు. జాబ్‌కొచ్చిన తర్వాత మస్తు టైం మిగులుతది. మన టైం అంతా గూడా వేరోళ్ళకి పెట్టడానికి మనకు సమయం ఉంటుంది. కానీ, మన కుటుంబానికి, మన పిల్లల కోసం, మన భార్య కోసం, మన అమ్మ, నాన్న కోసం సమయం కేటాయించడానికి వీలవ్వట్లేదు. ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి గంటలు, గంటలు కూర్చుంటాం. ఇన్‌స్టాగ్రామ్‌లో గంటలు, గంటలు కూర్చొని రీల్స్ చూస్తా ఉంటాం. ఫేస్‌బుక్‌లో చూస్తాం. వాట్సాప్‌లో చూస్తాం. తర్వాత మన రిలేషన్ తోటి మాట్లాడుతుంటాం. మన కొలీగ్స్ తోటి మాట్లాడుతాం. ఇంటి పక్కల గొడవ జరిగితే ఊర్లో గొడవ జరుగుతది. గొడవకు నీకు సంబంధం గూడా ఉండదు. అయినా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఇట్లా లోపల ఒక ఆతృత ఏర్పడతది. ఏమయ్యింది? ఏమైంది? తెలుసుకోవాలి, తెలుసుకోవాలి, తెలుసుకోవాలని దాని మీద రీసెర్చ్ చేసి ఊర్లో మొత్తం ఏం జరిగిందో మొత్తం తెలుసుకున్న దాకా గూడా నిద్రపోము మనం. సో, ప్రతి ఒక్కటి మాట్లాడుకుంటాం సార్. సో, సినిమాల గురించి మాట్లాడుకుంటాము, సీరియల్ల గురించి మాట్లాడుకుంటాం, విలన్ల గురించి మాట్లాడుకుంటాం, ఊర్ల గురించి మాట్లాడుకుంటాము, రాజకీయం గురించి మాట్లాడుకుంటాము, సో, గవర్నమెంట్‌ల గురించి మాట్లాడుకుంటాము, స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటాం, పథకాల గురించి మాట్లాడుకుంటాం, మన ఇంటి పక్కలోళ్ళు ఏం చేయాలో మాట్లాడుకుంటాం, మన ఫ్రెండ్స్ ఏం చేయాలో మాట్లాడుకుంటాము. ఇంతమంది గురించి మాట్లాడుకుంటే మనము దేశం, ప్రపంచం గురించి, దేశాల గురించి, సో, ప్రజల గురించి, జనాల గురించి మాట్లాడుకునేటి మనము, మన కుటుంబం గురించి మాట్లాడలేకపోతున్నాము. మన కుటుంబం ఎక్కడ వెనకబడ్డది? ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎందుకు ఇబ్బందవుతుంది అని చెప్పేసి మనకు టైం కేటాయించట్లేదు. ఎంతో మందికి టైం కేటాయిస్తున్నాం. సీరియల్‌కు, ఈటీవీకి, మా టీవీకి, జబర్దస్త్‌కి, సో పటాస్‌కి ఆ సీరియల్‌కి, ఈ సీరియల్‌కు అందరికీ మన టైంను ధారబోస్తున్నాం. మన టైంను వేరేళ్ళకి కేటాయించి వాళ్ళు డబ్బులు సంపాదించుకునే విధంగా చేస్తున్నాం. కానీ మన సమయాన్ని మనము కేటాయించుకోలేకపోతున్నాం. మన టైంను మనకు కేటాయించుకోలేకపోతున్నాం. ఇది సో నేను రియలైజ్ అయిన బిజినెస్ చేసేటప్పుడు. అరే! ఇంత టైం మనం వేరేళ్ళకి కేటాయిస్తున్నాం గదా! ఫ్రెండ్స్‌కు, రిలేషన్‌కు, చుట్టాలకు, తాగడానికి, తినడానికి, ఎంజాయ్ చేయనీకి. సో, ఇంతమందికి ఎంజాయ్ చేస్తున్నాం. ఇంత టైము కేటాయిస్తున్నాం. కానీ, ఈ సమయాన్ని మనకెందుకు పెట్టుకోవద్దు? మన టైం మందికివ్వడం ద్వారా వాళ్ళు డెవలప్ అవుతున్నారు. అదే టైంను మనం తీసుకోవచ్చు అనే ఆలోచనతోటి నేను అనుకున్నా. నేను కొంతమందిని గమనించిన. నా టీమ్‌లో వచ్చినోళ్ళకి కూడా చెప్పినట్ల. "అన్న నీ సమయం అంత సమయం లేవంటున్నావు గదా! ఒకసారి రాయి 24 గంటలు రాయి. ఎవరోనికి టైం కేటాయిస్తున్నావు గదా! నైట్ 12 గంటల వరకు దోస్తులతోటి కూర్చుంటున్నావు గదా! ఏమన్నొచ్చిందా? సీరియల్ చూస్తున్నావు గదా! ఏమన్నొచ్చిందా? టీవీ చూస్తున్నావు గదా! ఏమన్నొచ్చిందా? సో, ఇవన్నీ దేశ రాజకీయం గురించి మాట్లాడుకుంటున్నావు. ఏమన్నొచ్చిందా? ఊర్లో గొడవలు జరిగితే మాట్లాడుకుంటావు. నీకేమన్నొచ్చిందా? ఇంటి పక్కల సంబంధం లేని విషయాలు మాట్లాడుకోవడం నీకేమన్నొచ్చిందా? సో, ఏ సంబంధం లేని విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం గానీ, మనకు ఉన్నటువంటి సమస్యల మీద మనం కొట్లాడతలేము. మనకున్నటువంటి సమయాన్ని వ్ మనకు కేటాయించలేకపోతున్నాను అని జెప్పేసి నాకు నేను జెప్పుకొని, నా టీమ్‌లో వచ్చినటువంటి కొంతమంది జెప్పి, కొంతమంది హోమ్ మీటింగ్‌కొచ్చినప్పుడు గూడా ఎళ్ళినప్పుడు గూడా జెప్పేదాళ్ళకు. నాకు టైం లేదు. ఇవన్నీ వేస్టు, ఫేక్ అన్నోళ్ళకి మాత్రం నేను చాలా మందిని నాకు కొంచెం సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత వేస్టు, ఫేకు, మస్తు ఇష్టం ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి అన్నోళ్ళని గూడా ఎవ్వరిని వదిలిపెట్టలే. ఇప్పుడు గూడా వదిలిపెట్టను. సో, నువ్వు వేస్ట్ అంటే ఖతం. అర్ధగంట సేపు ఎక్కువ చెప్తా ప్లాన్. ఫేక్ అంటే ఎందుకంటే ఆ వేస్ట్ అని చెప్పిండనుకో ఇప్పుడు నాతోటి ఆ పర్సన్. ఆ పర్సన్‌ని వదిలిపెడితే ఆ పర్సన్ ఊర్లో ఎవరికైనా సేమ్ అట్లనే చెప్తాడు. ఎవ్వడొచ్చి అడిగినా గాని అట్లనే చెప్తాడు. ఆ పర్సన్ కూర్చోబెట్టుకొని "అన్న నువ్వు చూసింది వేరు, నువ్వు చేసింది వేరు, నువ్వు విన్నది వేరు. ఇగో వెస్టేజ్ వేరు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వేరని మనం క్లారిటీ ఇవ్వగలిగినామనుకో, ఓహో! బిజినెస్ ఇదా? అయితే ఆయనకు అర్థమవుతది. అట్లా నేను ఎవరైనా ఫేక్ అన్నా, వేస్ట్ అన్నా, మస్తు ఇష్టం అన్నా ఇప్పుడు జనాలకు ఇడిచిపెట్టట్లేదు. అట్లాంటోళ్ళకు చెప్పేటోళ్ళకు చెప్పుకుంటూ పోతున్నా. ఇట్లా బిజినెస్ చేసే సందర్భంలో కొంతమందొచ్చారు నాతోటి. కొంతమంది వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోతారంటే అది ఆళ్ళ ఇష్టం సార్. సో, డ్రీమ్స్ లేనోళ్ళు, గోల్స్ లేనోళ్ళు క్లాస్‌లో 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. 100 మందికి ఫస్ట్ ర్యాంక్ తీసుకురావడం కుదరదు. ఆ 100 మందిని టాప్ 10 ర్యాంకర్స్‌లో తీసుకురావచ్చు. టాప్ 10 ఒక 10 మందినన్నా, 20 మందినన్నా ర్యాంకర్‌లను తయారు చేసుకోవచ్చు. అందరిని తయారు చేయలేం.
కాబట్టి ఈ బిజినెస్ కూడా అర్థమైంది. కొంతమంది డ్రీమ్ ఉన్నోళ్ళు నిలబడ్డారు. కొంతమంది బ్రాంజ్ డైరెక్టర్ అయినంక ఎళ్ళిపోయారు. కొందరు సిల్వర్ అయినంక ఎళ్ళిపోయారు. కొందరు గోల్డ్ అయిపోయినంక ఎళ్లారు. కొందరు స్టార్ అయినంక కూడా ఎళ్ళిపోయినారు. నో ప్రాబ్లమ్. స్టార్ అయినంక కూడా ఎళ్ళిపోయారు. చెట్టుకు ఇప్పుడు పూత పూస్తది. కొంచెం స్టార్టింగ్‌లో రాలిపోతది. కొంత కాయ అయ్యేటప్పుడు రాలిపోతది. కొన్ని పిందెలైనంక పిందెలు పడిపోతాయి. కొన్ని పరిపక్వానికొచ్చినప్పుడు కొన్ని పండ్లయ్యేమంగల పడిపోతాయి. కొన్ని మాత్రమే చెట్టుకు పండ్లుగా మిగులుతాయి. సో, పూసిన పూతంతా కూడా ఖాతాగా నిలబడదు. అదొక్కటి అర్థం చేసుకొని సో, బిజినెస్ నిలబడ్డది. రానోళ్ళు చాలామంది ఎళ్ళిపోయారు బిజినెస్‌లో. సో, కొంతమంది రిజెక్ట్ చేసిర్రు. కొంతమంది మధ్యలో ఎళ్ళిపోయారు. కొంతమంది సో, బిజినెస్‌లో నాతోటి కంటిన్యూ‌గా ఉన్నారు. ఎవరొచ్చినా రాకున్నా ఎవని కోసం నేను బిజినెస్ స్టార్ట్ చేయలేదు. ఇది నా కోసం నేను స్టార్ట్ చేసిన. సో, సిల్వర్ డైరెక్టర్ ఎళ్ళిపోతాడని నేను బిజినెస్ స్టార్ట్ చేసినా? చేయలే గదా! నా కోసం నేను స్టార్ట్ చేసిన. సో, జనాలొచ్చినా రాకున్నా, పైసలొచ్చినా రాకున్నా, టీమొచ్చినా రాకున్నా నిలబడ్డా సార్. స్టార్ డైరెక్టర్ కూడా 3 నెలలు క్వాలిఫై కాలే. 2 నెలలు క్వాలిఫై అయ్యేది. 3 నెలలు కాకపోయేది. సో, సిల్వర్ డైరెక్టర్ ఉన్నప్పుడు 6 నెలలు చెక్ రాలేదు. సిల్వర్ డైరెక్టర్ ఉన్నప్పుడు. స్టార్ డైరెక్టర్‌లో ఉన్నప్పుడు గూడా ఒక 3, 4 నెలలు చెక్ రాలేదు. ప్రాబ్లమ్స్ అయినాయి. ఇబ్బందుంది. కానీ చెక్ రాలేనని ఎవని మాటలో, మంది మాటలో నాతో పాటు ఆగిపోయినరు. నాతో పాటు కొంతమంది స్టార్ డైరెక్టర్లు ఆగిపోయారు. క్వాలిఫై అయితలేనని. గోల్డ్ డైరెక్టర్ ఆగిపోయారు. క్వాలిఫై అయితలేని చెక్ వస్తలేని. నేను గూడా అట్లా ఆలలేక ఆగిపోయింటే నా బతుకు కూడా బస్ స్టాండ్ అయితుండే. అదే 30,000 జీతగాని అయితుండే. సో, గవర్నమెంట్ ఇచ్చేటువంటి రేషన్ బియ్యం కాడ లైన్ కడుతుంటి. గవర్నమెంట్ పెట్టే పింఛన్ కాడ లైన్ కడుతుంటి. గవర్నమెంట్ ఏ స్కీమ్ పెట్టినా ఫస్టు చెప్పులు ఇప్పి నిలబడుతుంటి ఆడ స్టార్టింగ్‌ల. ఫస్ట్ లైన్‌లో నాదే ఉంటుండేనేమో. అంటే వాళ్ళతో పాటు వదిలేస్తే. సో, అవకాశం వచ్చినప్పుడు ఒడిదుడుకులొస్తాయి, కష్టాలొస్తాయి, ఇబ్బందులొస్తాయి, టీమొస్తది, రాదు. టీమ్ పడిపోతది. ముందొస్తది, ఎనకొస్తది. ఒక్కోసారి టీమొస్తది, ఓసారి పడిపోతది. ఓసారి చెకొస్తది, ఓసారి పడిపోతది. సో, చాలామంది 1,82,000 చెకొచ్చినప్పుడు చాలామంది మస్తు యాక్టివ్ అయ్యారు. 1,80,000 నుంచి 1,50,000కు వామ్మో! బిజినెస్‌లో చెక్ తగ్గుతుందని బ్యాక్ అయిపోయారు. ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏందంటే బిజినెస్‌లో టీమ్ వస్తుంటది, పడిపోతుంటది. టీమ్ లీడర్స్ వస్తుంటారు, పడిపోతుంటారు. డ్రీమర్స్ కొంతమందే ఉంటారు. ఆ డ్రీమర్స్ తోటి పని చేసుకుంటూ పోతే ర్యాంకర్స్ ఉంటారు. ఆ ర్యాంకర్స్ తయారు గారు. మనం తయారు చేసుకోవాలి. సో, అట్లా ఆ ఆలోచనతోటి పరుగు చేసుకోవడం జరిగింది సార్. ఇది నా యొక్క జర్నీ. బట్ ఈ బిజినెస్ గురించి జనాలు ఎందుకు వస్తలేరని నన్ను నేను క్వెషన్ ఏసుకున్నా గదా! జనాలు బిజినెస్ అంటే ఎందుకు భయపడుతున్నారు? తెలంగాణలో గాని, ఏపీలో గాని జాబ్‌లంటేనేమో ఉరుకులాడుతున్నారు. జాబ్‌లంటే ఒకని మీద ఒకటి ఎగబడుతున్నారు. గచ్చిబౌలికొస్తున్నారు ఏపీ నుంచి గాని, తెలంగాణ నుంచి గచ్చిబౌలిలో 10,000 జాబ్ ఉంటే ఏదో 15,000కు చిన్న సాఫ్ట్‌వేర్ జాబ్ 20,000కు అంత దూరం వస్తున్నారు. మన ఊర్లో ఉండి, మన ఇంట్లో ఉండి రూ. 1,00,000 సంపాదించుకునే బిజినెస్ ఉందంటే జనాలు నమ్మట్లేదు. అది 20,000 జాబ్ కోసమే పోటీ పడుతున్నారు జనాలు. సో, ఇక్కడ నాకు అర్థమైంది జనాలు బిజినెస్‌కి ఎందుకొస్తలేరు? జాబ్ అంటే ఎందుకు ఉరుకులాడుతున్నారు? ఎందుకు పోటీ పడుతున్నారు? అని అర్థం చేసుకుంటే నాకు నేను యేసుకున్నటువంటి క్వెషన్‌కు నాకు దొరికినటువంటి సమాధానాలు 3 సమాధానాలున్నాయి సార్. ఆ 3 సమాధానాలు ఏందంటే గతంలో ఫేక్ కంపెనీస్ ఎక్కువొచ్చినాయి. ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో, ప్రతి గల్లీలో, ప్రతి ఏరియాలో ఒక 10, 20 మంది డబ్బులు కట్టి మోసపోయారు. ఆ మోసాలు ఎక్కువ జరగడం ద్వారా, ఆ మోసాలు టీవీలలో, పేపర్‌లో ఎక్కువ రావడం ద్వారా జనాల మైండ్‌లకు మోసాల గురించి ఎక్కువ ఎళ్ళిపోయింది. ఓహో! బిజినెస్‌లంటే మోసాలు ఎక్కువుంటాయి. ఈ బిజినెస్‌లు చేయొద్దనేటువంటి ఒక ఆలోచనలోకెళ్ళిపోయారు. ఇదొక కారణం. సో, రెండోదేందంటే చిన్నప్పటి నుంచి మనము చదువుకుంటున్నాం. డిగ్రీ వరకు చదువుకుంటున్నాం. తెలుగు, హిందీ, ఇంగ్లీషు సో, లెక్కలు చదువుకున్నాము, మ్యాథ్స్ చదువుకున్నాము, సైన్స్ చదువుకున్నాము, లేదంటే ఎంపీసీ, బైపీసీ చదువుకున్నాం. సీఈసీ కూడా చదువుకున్నాం. ఈ చదువుకున్నటువంటి చదువులో గాని, డిగ్రీ వరకు చదివితే ఎప్పుడైనా ఆ బిజినెస్‌లో మనం చదివేటువంటి చదువులో గాని, ఒకటో తరగతి నుంచి మొదలుపెడితే డిగ్రీ వరకు గాని 20 ఏండ్లు చదువుకుంటే ఎప్పుడైనా డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ చదివినామా? చదవలే. పోనీ వెస్టీ బిజినెస్ అనే గురించి చదివినామా? చదవలేదు. అంటే ఈ బిజినెస్ పైన మనకి ఎడ్యుకేషన్ లేదు. ఒక బిజినెస్ గురించి ఇప్పుడు మ్యాథ్స్ అంటే జనాలకు తెలుసు. సైన్స్ అంటే తెలుసు. ఇంగ్లీష్ అంటే తెలుసు. తెలుగు అంటే తెలుసు. ఎంపీసీ అంటే తెలుసు. బైపీసీ అంటే తెలుసు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే తెలుసా? ఎందుకంటే తెలియదు. వెస్టీజ్ బిజినెస్ అంటే తెలుసా? తెలియదు. దీనిపైన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. అవేర్‌నెస్ లేదు జనాలకు. సబ్జెక్ట్ లేదు. నాలెడ్జ్ లేదు. ఇది రెండో కారణం. మూడో కారణం ఏందంటే చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం. ఎప్పుడన్నా చదువు చెప్పే గురువులు గాని, ఊరోళ్ళు గాని, చుట్టుపక్కలోళ్ళు గాని, మన పేరెంట్స్ గాని చదువుకోవాలి బిడ్డ నువ్వు చదువుకోవాలి. మంచిగా చదువుకోవాలి. నువ్వు ఒక మంచి రైతువు గావాలి. ఆదర్శమైనంత రైతు గావాలి. నువ్వు ఒక 100 మంది కూలోళ్ళని పెట్టి పని చేపించుకోవాలి. చెప్పిర్రా ఎప్పుడన్నా? చెప్పలే. బిడ్డ నువ్వు చదువుకొని ఒక ఎమ్మెల్యే గావాలి, ఒక రాజకీయ నాయకుడిని కావాలి, నువ్వు దేశ సేవ చేయాలని చెప్పిర్రా? అట్లా కూడా చెప్పకపోయే. చదువుకొని నువ్వు పెద్ద ఒక ఆర్మీలో ఒక మంచి ఆఫీసర్ కావాలని చెప్పిర్రా? లేదు. నువ్వు చదువుకోవాలి, ఒకటే కొట్టాలి. సో, చదువుకొని జాబ్ జేయాలి. అది గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా. 35 ఏండ్లొచ్చి పిల్లలు పుట్టి, పిల్లలు పెద్ద మనుషులయ్యే వరకు చదవాలి. పిల్లలు మెచ్యూరిటీకి వచ్చేటువంటి ఏజ్ వరకు చదువుకోవాలి, జాబ్ కొట్టాలి. చదువుకోవాలి, జాబ్ కొట్టాలి. ఇంట్లో జాబ్ చేయమని చెప్తుర్రు. పేరెంట్స్ జాబ్ చేయమని చెప్తుర్రు. రిలేషన్ జాబ్ చేయమని చెప్తుర్రు. చుట్టుపక్కలోళ్ళు జాబ్ చేయమని చెప్తున్నారు. స్కూల్‌లో టీచర్‌లు చెప్తుర్రు. కాలేజ్‌లో లెక్చరర్ చెప్తుర్రు. డిగ్రీలో లెక్చరర్‌లు చెప్తుర్రు. 20 సంవత్సరాలు చదువుకుంటే 20 సంవత్సరాలు మొత్తం నీ మైండ్‌లో ఒకటే పోస్తున్నారు. జాబు, 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 జాబు. 20 సంవత్సరాలు మన మైండ్‌లో ఇంకేముంటది సార్ జాబ్ గురించి చెప్పినప్పుడు? అదే ఉంటది. మన చుట్టుపక్కల వాతావరణం గూడా ఏముంది ఎక్కువ మంది బిజినెస్ చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. అందరూ జాబ్ చేసేటోళ్ళే.
మన చిన్నమ్మ, మన బాబాయ్, అక్క, తమ్ముడు, చెల్లెలు అందరూ గూడా వీళ్ళందరూ గూడా జాబులు చేస్తూ మంచి మంచి పొజిషన్‌లో ఉన్నారు. మంచి మంచి పొజిషన్‌లో అంటే పెద్ద పెద్ద పొజిషన్‌లో ఏం లేరు. యావరేజ్‌గా. వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తది, ఓహ్! నేను గూడా మా బాబాయ్ లేక ఎస్ఐ జాబ్ కొట్టాలే. మా పిన్ని లేక టీచర్ జాబ్ కొట్టాలే. లేదంటే మా మా అన్నయ్య లేక పంచాయత్ సెక్రటరీ జాబ్ కొట్టాలే. మా తమ్ మా మా చ చిన్న బాబాయ్ లేకే డిప్యూటీ ఎంఆర్ఓ కొట్టాలి. అంటే వాళ్ళందరి మన చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. వాళ్ళందరూ కూడా జాబ్ చేస్తుర్రు కాబట్టి, ఆ జాబ్ వాతావరణంలో మనం పెరుగుతున్నాం. వాళ్ళని చూసి మనకేమనిపిస్తది, మన మైండ్ ఏం యాక్సెప్ట్ చేస్తదంటే, ఓహో! నువ్వు కూడా వాళ్ళ లెక్క జాబ్ కొట్టాలి. ఇదో కారణం. చిన్నప్పటి నుంచి 20 ఏండ్లు నీ మైండ్‌లో మొత్తం పసరు పోస్తుర్రు. జాబు, 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 జాబు. ఇప్పుడు జనాల మైండ్‌లలో జాబ్ ఉంటదా? బిజినెస్ ఉంటదా? 20 సంవత్సరాలు జాబ్ గురించి ఆలోచిస్తుర్రు కాబట్టి 100కి 200% ఒకటే ఆలోచన ఉంటది. సో, జాబ్ అనే ఆలోచన ఉంటది. మరి వెస్టీజ్ అనేది జాబా? బిజినెస్ అని చూస్తే వెస్టీజ్ బిజినెస్. బిజినెస్ చేసేది ఇది బిజినెస్ ఒక జాబ్ పర్సన్ దగ్గరికి తీసుకెళ్తే ఎమ్మటే యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. 20 ఏళ్ళు జాబ్ గురించి ఆలోచించిన వ్యక్తి దగ్గరికెళ్లి సో, జస్ట్ వెస్టీజ్ అనేటువంటి బిజినెస్ అవకాశం చెప్తే అర్థం కాదు ఎంబడే. ఈ 3 పాయింట్లు అర్థం చేసుకొని సో, జనాలు అందుకోసం నిదానంగా వస్తుర్రు, మెల్లగా వస్తుర్రు, సతాయించేస్తుర్రు. సో, కొంచెం ఇబ్బంది పెట్టొస్తుర్రని అర్థం చేసుకున్నా. మోసాలు ఎక్కువ జరగడం ఒకటి. రెండోది ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోవడం. రెండోది. సో, మూడోది జాబ్ మైండ్ సెట్ ఉంది జనాల మైండ్‌లలో. అందుకోసమే ఇప్పుడు మెల్లిమెల్లిగా బిజినెస్ వైపుకి వెళ్తున్నాం. ఇది సో, అంతట ఉంది సార్. తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, మీరెక్కడ నార్త్ ఇండియా తీసుకున్న సౌత్ ఇండియా ఉంటది. సౌత్ ఇండియాలో ఎక్కువుంటది ఇది. నార్త్ ఇండియాలో అంత ఉండదు. నార్త్ ఇండియాలో మొత్తం బిజినెస్ మైండ్ ఉంటది. సౌత్ ఇండియాలో జాబ్ ఉంటది. సౌత్ ఇండియాలో జాబ్ ఎప్పటి వరకు తెచ్చుకుంటారంటే 35 ఏండ్లొచ్చి 35 ఏండ్లొచ్చి పిల్లలు పుట్టి, ఆ పిల్లలు పెళ్ళిడికొచ్చినంత వరకు చదువుతూనే ఉండాలి. అట్లా చేస్తారు మన మైండ్. ఆ పిల్లలు పెళ్లి వయసుకొచ్చినంక గూడా చదివి ఆఖరికి ఇంకొక 1 ఇయర్ ముంగల 1 ఇయర్ ముంగల 60 సంవత్సరాలొస్తాయి. అప్పుడు ఇంకొక సర్వీస్ 1 ఇయర్ ఉందనంగా గూడా మనం జాబ్ కొడతాం. ఇంకొక 1 ఇయర్ 59 ఏండ్లు అయినా అప్లై చేస్తూనే ఉంటాం. అంత సిట్యుయేషన్ వరకు మన సమాజం మనల్ని తీసుకొచ్చింది. ఎవరు గూడా నేను జనాలను తప్పు పట్టలేదు. సో, కొంచెం మన చుట్టుపక్కల వాతావరణం గాని, మన కల్చర్ గాని, మన సమాజంలో ఉన్నటువంటి ఆ కల్చర్ వలన మనకు ఆలోచనొచ్చేసింది. అంటే ఈ 3 కారణాలతోటి జనాల గురించి ఆలోచన లేదు. టీమొచ్చినా రాకున్నా పని చేసుకుంటా పోతున్నా సార్. ఇది నేను తీసుకుంటున్నటువంటి చిన్న సక్సెసు. టోటల్‌గా నా జర్నీ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు నేను తీసుకున్నటువంటి టోటల్ ఇన్‌కమ్ 36,70,000 ఇన్‌కమ్ తీసుకున్నా. ఊర్లో ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఒక 25,00,000 పెట్టి దాంట్లో ఒక 10,00,000 పెట్టి అప్పు తెచ్చినా. ఆ 10,00,000 కూడా అప్పు క్లియర్ చేసేసిన. 16,500,000 పెట్టి కారు తీసుకున్నా. నన్ను నమ్మొచ్చినటువంటి టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నన్ను నిలబెట్టినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, సాయి డిగ్రీ స్టూడెంటు 1,09,000 ఇన్‌కమ్ తీసుకుంటుండు. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ నాకు తెలిసి. అయిపోయింది మొన్ననే. డిగ్రీ ఫైనల్ ఇయర్‌కి వచ్చేవరకు 1,09,000 ఇన్‌కమ్ తీసుకుంటుండు. 15,00,000 పెట్టి కారు తీసుకుండు. సాయి మొన్నటితోటి లాస్ట్ మంత్ తోటి కలిపి 23,00,000 ఇన్‌కమ్ తీసుకుండు. సాయి నమ్మిన సాయి ద్వారా వచ్చినటువంటి మురళి డిగ్రీ స్టూడెంటు. తను కూడా ఒక 70,000 ఇన్‌కమ్ తీసుకుంటుండు. తర్వాత దీపా పరమేశ్వరి 50,000 ఇన్‌కమ్ తీసుకుంటుంది. ప్రవళిక రూ. 30,000 ఇన్‌కమ్ తీసుకుంటుంది. కొంచెం ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి స్టార్టింగ్‌లో బిజినెస్‌లో పర్మిషన్ ఇవ్వకపోవడం, సో, వాళ్ళ ఇంట్లో సతాయించడం, వీళ్ళెళ్లి జనాలకు చెప్తే కూడా కొంచెం అటు ఇటు అవ్వడం. తర్వాత విజయ్ సార్ సతాయించి విజయ్ సార్ వచ్చిండు. సార్ కూడా ఇప్పుడు నెలకు 1,18,000 ఇన్‌కమ్ తీసుకుంటుండు. 15,00,000 పెట్టి కారు తీసుకుండు. సార్ కూడా ఒక 25,00,000 వరకు సంపాదించుకుండు. 10,000 పని చేసేది సార్ కంప్యూటర్ ఆపరేటర్. 10,000 సంపాదించే జీతగానికి ఎవడన్నా రూ. 1,00,000 ఇస్తాడా? ఎడన్నా ఇచ్చే అవకాశం ఉందా? నేను నాకు ఏం రానప్పుడు నీకు చెప్తి. నేను జీరో ఉన్నప్పుడు నీకు చెప్తి నమ్మపోతివి. 50,000 వచ్చినప్పుడు చెప్తి. 1,00,000 వచ్చినా కూడా చెప్తి. 2,00,000 వచ్చినాక చెప్తి. 36,00,000 సంపాదించినాక కూడా చెప్తి. ఇంక మారకపోతే ఏడ మారుతావు మరి? ఏడ మారుతావు? సో, చాలా మంది నేను క్వెషన్ చేస్తున్నా సార్ కొంతమంది. నేను 1,00,000 వచ్చినప్పుడు చెప్తి. 2 వచ్చినప్పుడు చెప్తి. 35,00,000 మొత్తం సంపాదించి కూడా చెప్తి. జనాలకి ఇంకా ఎలుగుతలేదు ఇది. సో, అట్లా ఆళ్ళని ఎవ్వరిని కూడా నేను తప్పుగా భావించట్లేదు సార్. సో, ఇట్లా సాయి, మురళి, దీపా పరమేశ్వరి, ప్రవళిక, మాధురి, తర్వాత విజయ్ సార్ ద్వారా వచ్చినటువంటి వెటర్నరీ డాక్టర్ పార్ట్ టైమ్‌గానే పనిచేస్తుండు. నెలకు 60,000 తీసుకుంటాడు. సో, మల్లేష్ సార్ చేవెళ్ళ నుంచి రంగారెడ్డి జిల్లా. సో, కొడంగల్ రూట్. తర్వాత మనకు కవిత మేడం అని చెప్పేసి హౌస్ వైఫ్ 45,000 ఇన్‌కమ్ తీసుకుంటుంది. మల్లేష్ సార్ అని రైతు. సో, 55,000 ఇన్‌కమ్ తీసుకుంటుండు. మల్లేష్ సార్ 100% ఈ డిసెంబర్ 1,00,000 దాటుతది. చదువు రాదు. 45 ఏండ్లు ఉంటాయి. అగ్రికల్చర్‌లో మంచి ఎక్స్‌పర్ట్. సో, ఇప్పుడు చాలా చాలా అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. ఒక ఎడ్యుకేషన్ లేనటువంటి పర్సన్ తీసుకొచ్చి 55,000 ఇప్పిస్తున్నాం. మంచి మంచి చదువులు చదువుకొని డిగ్రీలు, పీజీలు పట్టాలు తీసుకొని వచ్చి హైదరాబాద్‌లో ఎవ్వని కోసమో మన శక్తి నెత్తురు ధారపోసి 20,000కి పని చేస్తున్నాం. ఈ అవకాశం గురించి పోయి మళ్ళా మనం చెప్పినా గాని గూడా కొంతమంది మారుతున్నారు. కొంతమంది మారతలేరు. మారనోళ్ళు ఏడేసిన బొంత అన్నే ఉంటది. మారితే ఏమన్నా అప్‌డేట్ అవుతాం. సో, మారితే ఏదన్నా చేయగలుగుతాం. మారకపోతే ఏం చేస్తాం? అదే సేమ్ ఇప్పుడు నాకొకాయన బిజినెస్ గురించి చెప్పిండు. నేను మారతలేను. నేను సీతయ్య నేను ఇంటలేను. ఏం చేస్తా? అదే ఆటోలో పోతా. అదే ఆటోలో వస్తా. రేషన్ బియ్యం కాడ నేను లైన్‌లో నిలబడతా. గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్ వస్తే ఫస్ట్ లైన్‌లో నేనే ఉంటా. మారకపోతే నేనేం చేస్తా సార్? అదే బస్సులో ఏదైనా ఊరెళ్ళాలొచ్చినప్పుడు బస్ కోసం ప్రయాణం చేసేటప్పుడు ముందు ఊరికి అందరికంటే ముందు ఖర్చు నేనే ఇస్తా. నేను మారనప్పుడు. మారేటోళ్ళుంటే
సో మారుతారు, కార్లలో తిరుగుతున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, వాళ్ళకున్న డ్రీమ్స్, గోల్స్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. మారనోళ్ళ గురించి చెప్తున్నా. మారేటోళ్ళు మారుతారు, మారనోళ్ళు మారరు. సో ఇట్లా తర్వాత మనకు మల్లేష్ సార్ ఒక 55,000, గణేష్ అని చెప్పేసి ఎన్‌సీసీ స్టూడెంట్, ఫార్మాలో ఒక దాంట్లో మేనేజర్‌గా వర్క్ చేస్తుండే. తను కూడా ఒక 50,000 ఇన్‌కమ్ తీసుకుంటుండు. రీసెంట్‌గా కరీంనగర్ నుంచి మనకు గవర్నమెంట్ స్కూల్ మోడల్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ రావడం జరిగింది. లక్ష్మీనారాయణ సార్ అని చెప్పేసి సార్ కూడా. సార్‌కు 1,40,000 జీతం. మోడల్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్. సారేమో దుమ్ము లేపుతుండు బిజినెసు. 10,000, 20,000 ఇన్‌కమ్ తీసుకుంటలే. మాకు వీలవ్వదు సార్. మాకు టైం సెట్ అవ్వదు సార్. నేను చాలా బిజీగా ఉంటా సార్. నువ్వు అంత బిజీ ఉన్నటువంటి జబర్దస్త్ ఎందుకు చూస్తున్నావు? జబర్దస్త్ మీద నీ బిజీ ఉంది. పటాస్ మీద ఉంది. బిందాస్ మీద ఉంది. మంది సీరియల్ మీద ఉంది. దోస్తులకు టైం ఇచ్చే నీకు బిజీ ఉన్నావు గానీ రూ. 10 సంపాదించుకోనీకేనేమో బిజీ లేవు. సో అట్లా కొంతమంది నేను చెప్పినా సార్ ఇది. నేను ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడట్లేదు. కొంతమందితో నేను డైరెక్ట్ మాట్లాడినా. నా ఫ్రెండ్స్, నా రిలేషన్స్ తోటి. నాకు టైం లేదంటే మనకి ఎప్పుడుంటది టైము? చచ్చిపోయినప్పుడు ఉంటదా టైం? టైం ఉండదు. టైంని సెట్ చేసుకోవాలి. టైంని డివైడ్ చేసుకోవాలని కొంతమంది చెప్పినా నేను ఎవరిని కూడా బయట ఉద్దేశించి కూడా మాట్లాడట్లే. అట్లా ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. ఇట్లా చాలామంది కొంతమంది టీమ్ వస్తున్నారు. మధ్యలో కొంచెం టీము పోయింది. నో ప్రాబ్లమ్. సో టీమ్ పోయినా వాళ్ళ కోసం పని చేయలేదు. నా డ్రీమ్ కోసం, నా గోల్ కోసం పనిచేస్తున్నా. ఈ డిసెంబర్‌కి ఒక 5 మందిని రూ. 1,00,000 తీసుకెళ్ళాలి. 5 మందిని రూ. 1,00,000 తీసుకెళ్ళాలి. అండ్ నేను ఒక రూ. 6,00,000 ఇన్‌కమ్ తీసుకోవాలని సో పని చేస్తున్నా సార్. ఇది నేను తీసుకున్నటువంటి టోటల్ సక్సెస్ జర్నీలో. ఈ టోటల్ సక్సెస్ జర్నీలో సార్ మీరు చేసింది ఏందంటే నేను ఒకటే చేసిన సార్. అప్లైన్ చెప్పినట్టు ఇన్నా. ఏనాడు కూడా అప్లైన్‌కి ఎదురు మాట్లాడలే. అప్లైన్ ఏ పని చెప్తే ఆ పని చేసిన. సో టీమ్‌ని ఫాలోఅప్ చేయడం, యాక్టివ్‌లను సార్‌కు కనెక్ట్ చేయడం, సార్ తోటి ఎక్కువ స్టోరీ మీటింగ్ పెట్టియడం, సార్ తోటి టీమ్‌ను ఫాలోఅప్ చేసుకోవడము, సార్ తోటి ఎవరైతే నా మాట ఇంటట్లేదో, కొంచెం యాక్టివ్‌గా ఉన్నారో, నా మాట ఇనకుండా ఉన్నారో వాళ్ళను సార్ తోటి మాట్లాడించండి, సార్ తోటి కనెక్ట్ చేసుకోవడము, కొంచెం మన పద్ధతి, మన ప్రవర్తన, మన మాట తీరు, మన ఆలోచన మార్చుకోవడం, కోపం తగ్గించుకోవడం, జనాలతోటి ప్రేమగా, మర్యాద, ఆప్యాయంగా సో మనకు మాట్లాడడము. వచ్చిన టీమ్‌ని కూడా లీడర్స్ మీటింగ్ తీసుకెళ్లడము, వచ్చిన టీమ్ కూడా డ్రీమ్ బిల్డ్ చేయడము, వచ్చిన టీమ్ కూడా వాళ్ళను వన్ డే ట్రైన్‌లకు, సెమినార్‌లకు అటెండ్ చేయించడం, వచ్చినటువంటి టీమ్‌ను లీడర్స్ మీటింగ్ అటెండ్ చేయించడము. సో టోటల్‌గా ఇది నేను చేసి కొంచెం నేను నా టీమ్ కలిసి చిన్న 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 ఎంజాయ్‌మెంట్లు వదిలేసుకోవడము. చాలామంది నా ఫ్రెండ్‌కు ఒకనికి ఏం రానప్పుడు చెప్పిన. వాడు అన్నిట్లకి పోతాడు. తాగుడుండంటే పోతాడు, తిండికి పోతాడు, మైసమ్మ జాతరకు పోతాడు, బోనాలకు పోతాడు, బొడ్రాయి జాతరకు పోతాడు, తిరునాళ్ళకి పోతాడు, అన్నిట్లకి పోతాడు. ఇంత అయింది కడుపు. నాకు తెలిసి ఇంత అయింది. మరి ఒరేయ్ గంట సేపు పని చేసుకోరంటే నీకు 2,00,000 వచ్చాక చేస్తా అంటాడు ఇప్పుడు. నీకు 3,00,000 వచ్చాక చేస్తాడు. మనం మళ్ళా ఏడుంటాడంటే మళ్ళా గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ వచ్చినా ఫస్ట్ ఆడే ఉంటాడు. ఏ స్కీమ్ వచ్చినా ముందల ఎన్ని రోజులు సార్ అట్లా ఉండేది మనం? కొంచెం ఒక అవకాశం వచ్చారు. అరే దోస్తు ఇప్పుడు జీరో ఉన్నప్పుడు చెప్పేవాడు 1,00,000కి వెళ్ళిపోయిండు, 2,00,000కి వెళ్ళిపోయిండు. అంటే నేను అటు రాలేదని బాధపడతలేను. ఆ మైండ్ సెట్ అట్లుంది ఇంకా. అప్‌డేట్ అవ్వట్లేదు, చేంజ్ అవ్వట్లేదు. సో వాళ్ళు కొంతమంది మనం ఏం చేంజ్ చేయలేము. సో మారనోళ్ళ గురించి అవసరం లేదు. మారేటోళ్ళు లక్షల మంది జనాలు రెడీగా ఉన్నారు చేయడానికి. సో ఇది నా యొక్క చిన్న సక్సెస్ జర్నీ నేను తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ ఒక విషయం గురించి నేను మాట్లాడాలనుకున్నాను. విషయం ఏంటంటే జస్ట్ 1 మినిట్‌లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే జనాలు భయపడుతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, "సార్ ఈ బిజినెస్ జనాలను జైన్ జేపియాలంట. జైన్ జేపిస్తేనే డబ్బులొస్తాయట. ముందు పోయినోళ్ళకే డబ్బులొస్తాయట. ఇది జనాలను జైన్ జేపియడం నాతోటి అవ్వదు సార్" అంటున్నారు. ఇది కొంతమంది కూడా తీసుకెళ్ళని కూడా రాంగ్ రూట్‌లో తీసుకెళ్తున్నారు. కొంతమంది బిజినెస్ చేసేటోళ్ళు కూడా ఉత్తన జనాలకి ఏం సబ్జెక్ట్ గాని, నాలెడ్జ్ గాని అసలు వెస్టీజ్ ఏంటి చెప్పాలి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఏందో చెప్పాలి. వెస్టిజ్‌లో ప్రొడక్ట్ ఎందుకు వాడాలి? ఆ ప్రొడక్ట్ వాడితే నీకేమైనా బెనిఫిట్ ఉందా? అది చెప్పాలి. ప్రొడక్ట్ వల్ల బెనిఫిట్ చెప్పాలి. ఒకవేళ బిజినెస్ చేస్తే లాభమేముందో చెప్పాలి. కస్టమర్‌గుంటే కస్టమర్ బెనిఫిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. కస్టమర్ బెనిఫిట్స్ కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ ఒక 2 మీటింగ్‌లకొచ్చి జనాల్లోకి ఎళ్ళిపోయి ఆధార్ కార్డ్‌లు వసూలు చేస్తుర్రు. మొత్తం ఆధార్ కార్డ్‌లు ఆన్‌లైన్‌లో పంపించుకొని ఐడీలు కొట్టి పడేస్తున్నారు. మా ఊర్లోకి వేరేవాళ్ళు వస్తారేమో, మా ఊరికి వేరే టీమ్ రాగలా, అమ్మో! మా తమ్ముడు వేరేళ్ళ కిందకెళ్ళిపోతాడేమో, మా అక్క వేరేళ్ళ కిందకెళ్ళిపోతాడేమో అని గబ గబ మొత్తం కూడా ఐడీలు తీసుకొని వసూలు చేస్తున్నారు. నేను కొంతమంది గురించి మాట్లాడుతున్నా. బిజినెస్ చేసేటోళ్ళు కూడా కొందరు రాంగ్ రూట్‌లో చేస్తున్నారు. కొందరు రాంగ్ వేలో చేస్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే, "అన్న నువ్వు ఖచ్చితంగా నలుగురు జైన్ చేపియాలని" చెప్తున్నారు. నేను ఒక పర్సన్‌కి చెప్పినా సార్ వెస్టీజ్ బిజినెస్ గురించి. జనాలను జైన్ చేపియడం అంటే ఆయనకు నచ్చదు. తిరగడం అంటే ఆయనకు నచ్చదు. అసలు జనాలను బతిలాడడం అంటే ఆయనకు నచ్చదు. సో, ఒక బిజినెస్ గురించి వేరేళ్ళకి చెప్పడం అంటే నచ్చదు. ఆ పర్సన్ దగ్గరికెళ్ళి, "అన్న నువ్వు జైన్‌గా నేనొక మీటింగ్ ఇన్నా, నేనెళ్ళొచ్చిన. నువ్వు జైన్ అవ్వు. నువ్వు జైన్ అయ్యి ప్రొడక్ట్ కొనుక్కో. నలుగురిని జైన్ చేపిస్తే నీకు పైసలొస్తాయని" చెప్తే జైన్ అవుతాడా అతను? ఆయనకు జైన్ చేపియడం అంటే పరమ చిరాకు. అసలు అసహించుకుంటాడు. ఆయనకు ఇష్టపడ్డాడు జైన్ చేపిచ్చడం అంటేనే. అట్లా గాకుండా ఆయన దగ్గరికెళ్ళి కంపెనీ గురించి, ప్రొడక్ట్స్ ఏమేమున్నాయి, ప్రొడక్ట్ వల్ల బెనిఫిట్స్ గురించి, అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్ బెనిఫిట్స్ గురించి, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ గురించి చెప్పి, కస్టమర్‌గా ఉంటే లాభాల గురించి చెప్పి ఒకవేళ టోటల్ క్లారిటీ ఇచ్చినామనుకో అతడు యాక్సెప్ట్ జేస్తాడు. ముందే జనాలను జైన్ జేపియాలని జెప్తే చేయడు సార్ బిజినెస్ చేయలేరు. ముందే ఆధార్ కార్డ్‌లు వసూలు జేసుకొని ఏదో ప్రూఫ్ పోసుకొని ఐడీ కొట్టేసినామనుకో, ఐడీ కొడతాం ఓకే. దానివల్ల ఉపయోగం ఏంటి? ఒకసారి ప్రొడక్ట్ కొంటారు నీకోసం. రెండోసారి కొంటారా? కొనలేరు.
సో మ్యాక్సిమం కొంతమంది ఇట్లా చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే జైన్ చేసి, నేను గమనించి చెప్తున్నా ఫీల్డ్లో కొంతమంది జైన్ చేస్తున్నారు, జైన్ చేసి వదిలేస్తున్నారు. వాళ్ళకి ఎన్నో ఆశలు లేపుతున్నారు. సార్ నీకు 3 తరాల ఆదాయం ఉంది, కారు ఫండ్ ఉంది, ఇల్లు ఫండ్ ఉంది, కోటేశ్వర జాబ్ దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్తున్నారు. మనోళ్ళు బొంతేసుకొని వండుకుంటారు. మనోళ్ళు మనోళ్ళు బొంతేసుకొని వండుకుంటారు. నువ్వేమో కోటేశ్వర జాబ్ దగ్గరికి వెళ్ళని చెప్పొస్తేవి, 3 తరాల ఆదాయం ఉందని చెప్పేస్తే పాపం 10,000 సంపాదించుకుంటూ వెస్టర్లకు తీసుకొస్తే 3 తరాల ఆదాయం ఉందని చెప్తే, డబ్బు ఉందని చెప్తే, ఇల్లు ఉందని చెప్తే, కారు ఉందని చెప్తే, నేనే మీటింగ్ రాకపోతే, నేనేమో జనాలకేమి ఇట్లా చెప్తున్నా, కానీ నేను మీటింగ్లకు వస్తలేను, నేను ప్రోడక్ట్ వాడతలేను, నేనే బిజినెస్ గురించి నెగిటివ్ మాట్లాడుతున్నా, నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా కొంతమంది చేస్తున్నారు సార్, నేను అందరు చేయట్లేదు, 100లో ఒకరు ఇద్దరు ఇట్లా చేస్తున్నారు. ప్రోడక్ట్ గురించి నెగిటివ్ మాట్లాడుతున్నారు, బిజినెస్ గురించి నెగిటివ్ మాట్లాడుతున్నారు, లేదంటే సో కొంచెం పాజిటివ్ మాట్లాడట్లేదు. వీళ్ళు మీటింగ్లకు రావట్లేదు, జైన్ చేసిన వాళ్ళు మీటింగ్లకు రావట్లేదు, ట్రైనింగ్ రావట్లేదు. ఏం మీటింగ్ రా, ఊకే ఏ మీటింగ్లోకి వస్తాను రా, ఏముంటుంది మీటింగ్లలో, ఏ ప్రోడక్ట్ తెచ్చుకొని వాడుకునేదే కదా. ఇగో ఇట్లా మాట్లాడుతున్నారు కొంతమంది. ఒక ఆర్ఎంపీ డాక్టర్ డైరెక్ట్ వేరే టీం నామంగానే మాట్లాడిండు, డైరెక్ట్ ఓపెన్గా చెప్పిన ఆయనకు 10 నిమిషాలు కూర్చొని పెట్టుకొని, ఇది నీకు నచ్చినట్లు చేసే బిజినెస్ కాదు, జనాలలో దెబ్బతింటది బిజినెస్. ఏంది మీటింగ్లకి ఏంది, ట్రైనింగ్లకి ఏంది, టీంతో మాట్లాడితే టీం ఏడికించి వస్తుంది, నువ్వే మీటింగ్లకు రాకుండా, ట్రైనింగ్లకు రాకుండా, సో ఏదికి రాకుండా, నేను రాకుండా టీం ఎట్లా వస్తుంది సార్? ఇక్కడ ప్రతి విషయంలో నేను నేర్చుకోవాలి, జూమ్లకు రావాలి, సో ఫీల్డ్ వర్క్ చేయాలి, అప్లైన్ ఫాలో అప్ అవ్వాలి, అప్లైన్ చెప్పినట్టు వర్క్ చెయ్యాలి. బయట జాబ్లో చేస్తలేమా, అడమైన మాటలు తిడతాడు, నానా రకాలుగా మాట్లాడతాడు. ఒక రోజు లీవ్ ఇవ్వకుండా కూడా మనతోటి పని చేపించుకోవడం అక్కడ చేస్తున్నాం, కానీ ఇక్కడ చేయట్లేదు. కొంతమంది మీ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి మిస్టేక్స్ చెప్తున్నా సార్, నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఐడిల్ చేసి కొంతమంది వదిలేయడం, కొంతమంది కొత్త వాళ్ళని తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు బొంతేసి కప్పుకుంటారు. ఇక బొంత కప్పుకొని వీళ్ళు వండుకుంటారు. అయ్యా నువ్వు చూసుకోపో, నేను ఏం చేసినా కదా, నువ్వు చేసుకోపో, అట్లా. సో డ్రీమ్ లేని వాళ్ళు కొంతమంది వస్తారు, గోల్స్ లేని వాళ్ళు కొంతమంది వస్తారు. వాళ్ళని మనం డ్రీమర్స్గా తయారు చేసుకోవాలి. రాళ్ళను కూడా రత్నాలుగా తయారు చేసుకునే బిజినెస్ సార్ ఇది. వచ్చినటువంటి పర్సన్ను మనము లీడర్గా తయారు చేసుకోవాలి, వచ్చినటువంటి పర్సన్ను డ్రీమర్గా తయారు చేసుకోవాలి, వచ్చినటువంటి పర్సన్ను కమిట్మెంట్గా తయారు చేసుకోవాలి. 30 సంవత్సరాలు మారని వ్యక్తి 3 రోజులలో మారమంటే మారడు, కాదు కూడా, కాని పని కూడా. 30 సంవత్సరాల మారని మైండ్ సెట్ 3 నెలల వెస్ట్లో మారమంటే ఎమ్మడే మారేస్తారు కొంచెం. సో గ్రౌండ్లలో కొంతమంది మిస్టేక్ చేస్తారు, ఐడీలు ఇవ్వడము, వాళ్ళకి సబ్జెక్ట్ ఇవ్వకపోవడం, నాలెడ్జ్ ఇవ్వకపోవడం, కొంతమంది జైన్ చేసి వదిలేయడము, కొంతమంది ఉత్తనే జైన్ చెప్పి నాలు ఎంబడి పడడము. కొంతమంది, నేను ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పిన, 500 మంది నెట్వర్క్ ఉంది, 0 పీవీ ఉంది, 0 ఏం చేయలేదు, మొత్తం ఆధార్ కార్డు తీసుకొని కొట్టినాడు మనోడు, వాళ్ళ ఫ్రెండ్స్ రిలేషన్ మొత్తం. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నా సార్ అంటే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొత్త ఎవరన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తారో, కొంతమంది ఆల్రెడీ నాకు వెస్టీజ్ తెలుసులే, వెస్టీజ్ ఇన్నా, నాకు 6 నెలల కింద తెలుసు, 2015లో తెలుసు, 2018లో తెలుసు అని కొంతమంది ఉంటారండి. వాళ్ళు అన్నప్పుడు మనకేమనిపిస్తుంది, మనం వెళ్ళి ఆ పర్సన్ చెప్పినప్పుడు, నేను 2018లో వెస్టీజ్ చేసిన, ఒక 6 నెలలు పని చేశానంటే నాకు డబ్బు రాలేదని చెప్తాడు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, వామ్మో 6 నెలలు 2018లో పని చేస్తే 6 నెలలు పని చేస్తాడు, డబ్బు అతనికే రాలేదంటే నాకెక్కడ వస్తుందని భయపడతాం. కానీ సో గ్రౌండ్లో జరిగినటువంటి మిస్టేక్ అందరిని ఇప్పటిదాకా చెప్పినా కదా, ఆ మిస్టేక్ వాళ్ళకి ప్రొడక్ట్ తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, నాలెడ్జ్ తెలియదు, పైసలు ఎట్లా వస్తుందో తెలియదు, కంపెనీ ప్రొఫైల్ తెలియదు, ఏంది 3 జనరేషన్ ప్లాన్ ఏం తెలియదు వాళ్ళకు. జస్ట్ వాళ్ళని ఎవడోడు జాయిన్ చేస్తాడు, ఏదో జస్ట్ ఒక సబ్బో షాంపూ ఇప్పిస్తాడు, వదిలేసి వెళ్ళిపోతారు. లేదంటే వీళ్ళు మీటింగ్ రాకుంటారు, ట్రైనింగ్ రాకుండా ఉంటారు, దేనికి రాకుండా ఉంటారు. సో వీళ్ళు బిజినెస్లో ముందుకు పోరు. సో ఈ కారణాలు నేను గ్రౌండ్లో గమనించినటువంటి విషయాలు కాబట్టి, జనాల గురించి పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోతే 100% ఫలితాలు వస్తాయి. సో ఈరోజు మంచి అసోసియేషన్లో ఉన్న మనం అందరం కూడా, మనకు నీడనిచ్చేటువంటి అసోసియేషన్లో ఉన్నాం. సో మనం అందరం కూడా ఒకటే దారిలో, ఒకటే మాట మీద, ఒకే నడవడిక మీద, ఒకే మాట పైన, ఒకే తాటి పైన అందరూ కూడా నడుస్తున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఫైనల్ ఒక విషయం చెప్పాలనుకున్నా, ఇది జనాలను చేంజ్ చేయించే బిజినెస్ కాదు సార్, అమ్ముకునే బిజినెస్ కాదు, జనాల ఇంటింటికి వెళ్ళి తిరిగి అమ్మే బిజినెస్ కాదు, షాపులు పెట్టుకొని అమ్ముకునే బిజినెస్ కాదు. సింపుల్ కాన్సెప్ట్. డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి బిజినెస్ 1886లో అమెరికాలో కాలిఫోర్నియా సిటీలో మెక్నల్ అనేటువంటి వ్యక్తి, పుస్తకాలు అమ్ముకునే వ్యక్తి, ఎవాన్ కంపెనీలో స్టార్ట్ చేసింది. AVON ఎవాన్ అనేటువంటి కంపెనీలో 1886లో అమెరికాలో కాలిఫోర్నియాలో పుస్తకాలు అమ్ముకునేటువంటి వ్యక్తి కొన్ని పర్ఫ్యూమ్స్, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ తోటి బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఈ బిజినెస్ ఇండియాలోకి రావడానికి 1990 నుంచి 96లోకి ఇండియాలోకి రావడం జరిగింది. 1990 నుంచి 96లోకి. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లు పేరు చెప్పుకొని కొన్ని మోసాలు చేసే కంపెనీలు ఉన్నాయి, కొన్ని కంపెనీలు ఫ్రాడ్ కంపెనీలు ఉన్నాయి. కాబట్టి ఆ ఫ్రాడ్ కంపెనీలను అరికట్టాలి, మోసాలు చేసే కంపెనీలను అరికట్టాలనే ఆలోచనతోటి ఇండియన్ గవర్నమెంట్ ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఒక సంస్థ, మీరు గూగుల్లోకి వెళ్ళి IDSCA అని కొట్టండి, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. ఒక పెద్ద సంస్థ, పెద్ద టీం ఉంటుంది, దానికి చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు, కోశాధికారి ఉంటారు, సెక్రటరీ ఉంటారు, జనరల్ సెక్రటరీ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది. ఈ కంపెనీలకు కానీ, వెస్ట్ లాంటి కంపెనీలకు కానీ
తర్వాత గవర్నమెంట్ గాని సూచనలు చేస్తుంది. ఇట్లా 1990, 96 మధ్యలో ఇండియాలో ఈ బిజినెస్ స్టార్ట్ అయింది. 2016 నుంచి మొదలుపెడితే 2025 వరకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ఇవ్వడం జరిగింది. జీవోలు పాస్ చేయడం జరిగింది. ఏంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే జనాలను జైన్ చేపిచ్చేది కాదు సార్ ఇది. చాలామంది అదే భయపడుతున్నారు. జనాలను జైన్ చేయాలట కదా! నేను చేయను అంటారు. జనాలను జైన్ చేసేది కాదు సార్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే కంపెనీ ప్రొడక్ట్ తయారు చేస్తది. బయట షాప్ కంటే మీరు ఏ షాప్ తీసుకున్నా హై క్వాలిటీ, హైజీనిక్ ప్రొడక్ట్, బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్, నీ ఆరోగ్యానికి ఉపయోగ ప్రొడక్ట్ తయారు చేస్తది. బయట దానికంటే బెస్ట్ క్వాలిటీ, హై క్వాలిటీ ఉంటది. ఆ క్వాలిటీ ప్రొడక్ట్ మధ్యవర్తులు లేకుండా, అడ్వర్టైజ్మెంట్ లేకుండా తీసుకొచ్చి షాప్‌లో పెడుతుంది. షాప్‌లో పెట్టి ఏం చెప్తుందంటే, సార్ మీరు 20, 30 సంవత్సరాల నుంచి ప్రొడక్ట్ వాడారు కదా! ఒక్కసారి నా కంపెనీ గురించి తెలుసుకోండి. కంపెనీ ప్రొఫైల్ తెలుసుకోండి. నా ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోండి. నా ప్రొడక్ట్ వల్ల మీకేదైనా బెనిఫిట్ ఉందా లేదా తెలుసుకోండి. నా ప్రొడక్ట్‌లో ఏది పెడితే అది కాదు. సో, నా ప్రొడక్ట్ వల్ల నీకేదైనా బెనిఫిట్ ఉందా? నీకేదన్నా ఉపయోగం ఉందా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత నీకు నచ్చితే ఫ్రీగా నా దగ్గర ఐడీ తీసుకొని కొన్ని ప్రొడక్ట్స్‌కి తీసుకెళ్ళి వాడండి. మీకు నచ్చితే ప్రతి నెల ఇక్కడే కొనుక్కోండి. ప్రతి నెల ఇక్కడే కొనుక్కుంటే మీకు కస్టమర్‌గా మీకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తాము. డిస్కౌంట్‌లు గాని, క్యాష్ బ్యాక్ గాని, ఫ్రీ ప్రొడక్ట్ గాని అట్లా ఇస్తాము. తర్వాత మీకు ఒకవేళ బిజినెస్ కావాలంటే మీకు మీరు చేసే వ్యాపారం రీత్యా, జాబ్ రీత్యా, వర్క్ రీత్యా మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో మీకు డబ్బు సరిపోకపోతే, డబ్బు లేక ఇబ్బంది పడితే, డబ్బుల కోసం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే, ఇక్కడ కంపెనీ చెప్పే విషయం ఏంటి సార్ అంటే, సార్ మీరు ఇక్కడ జస్ట్ ఒక 1 ఇయర్ కష్టపడి టీమ్ తయారు చేసుకోండి. ప్రొడక్ట్ అమ్మొద్దు, సేల్ చేయొద్దు. జస్ట్ ఇక్కడ మీకు కంపెనీ నుంచి మేము ఒక ట్రైనర్‌ని పెడతామని కంపెనీ చెప్తున్నటువంటి మాట. మీకు డబ్బు కావాలంటే బిజినెస్ చేసుకోండి. బిజినెస్‌కి ఇక్కడ మీకు సపోర్ట్ ఇస్తంటుంది కంపెనీ. హెల్ప్ చేస్తంటుంది. మీకు ట్రైనింగ్ ఇస్తంటుంది. నీకు నచ్చిన టైంలో పని చేయమంటుంది. నీవు చేసే పనితో పాటు బిజినెస్ చేయమంటుంది. నువ్వు చేసే వర్క్‌తో పాటు బిజినెస్ చేయమంటుంది. మనకు నచ్చిన ఏరియాలో పని చేయమంటుంది. మనకు నచ్చినంత ఇన్‌కమ్ సంపాదించుకోమంటుంది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా సార్ మనకు నచ్చిన టైంలో పని చేసేది? కాన్సెప్ట్ ఇది. సార్ నా ప్రొడక్ట్ వాడి చూడు, బాగుంటే కస్టమర్‌గా ఉండండి. ఒకవేళ కస్టమర్ కూడా నేను బెనిఫిట్స్ ఇస్తాను. నా ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ తెలుసుకోండి ఫస్టు. బాగుంటేనే కస్టమర్‌గా ఉండండి. బాగాలేదు వదిలేసేయండి. బాగుంది, మంచిగుంది. జస్ట్ బిజినెస్ కావాలి, డబ్బు కావాలి. సో, డబ్బులకి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి జస్ట్ బిజినెస్ చేసుకోండి. సో, ఈ బిజినెస్‌కి మేము సపోర్ట్ చేస్తంటుంది కంపెనీ. ట్రైనింగ్ ఇస్తంటుంది. హెల్ప్ చేస్తంటుంది. మీరు చేసే పనితో పాటు ఖాళీ టైంలో చేసుకుంటే కూడా డబ్బు ఇస్తంటుంది సార్. ఎక్కడైనా రోజు గంట కూడా చేసుకోవచ్చు ఈ బిజినెస్. అర్ధగంట చేసుకోవచ్చు. 2 గంటలు పని చేసుకో. లేదు సార్ నాకు వీలవ్వదు సార్. వీక్లీ వన్స్ 1 డే వీలవుతుంది. 1 డే చేసుకో. లేదు సార్ నాకు నెలకు 2 రోజులు ఖాళీగా ఉంటా. 2 రోజులు చేసుకో. 2 రోజులు పని చేస్తే కూడా డబ్బులు ఇచ్చేది బిజినెస్‌లో మనకు. సో, కంపెనీ నీకు ట్రైనింగ్ ఇస్తంటుంది. సపోర్ట్ చేస్తంటుంది. హెల్ప్ చేస్తంటుంది. ఇక్కడ కంపెనీకి నీకొక విషయం తెలుసా? ఇక్కడ వెస్టీజ్‌లో మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో కంపెనీ నీకొక ట్రైనర్‌ని పెడుతుంది. కంపెనీ నీకొక ట్రైనర్‌ని అప్పగిస్తుంది. ఆ ట్రైనర్ ఎవరంటే నీకు అప్‌లైన్. ఆ ట్రైనరు అప్పగించి ఆ ట్రైనర్ నీకు అన్ని విషయాలు చెప్తాడు. సో, నీకు రూ. 1,00,000 వచ్చే వరకు హెల్ప్ చేస్తంటుంది కంపెనీ. 50,000 వచ్చే వరకు హెల్ప్ చేస్తంటుంది. 2,00,000 కాదు 3,00,000 వచ్చే వరకు కూడా నీకు ఒక ట్రైనర్ అనేది ఒక మనిషిని పెడుతుంది. కంపెనీ నీకొక ట్రైనర్‌ని పెడుతుంది. డబ్బులు సంపాదించుకోవడానికి, నీకు సబ్జెక్ట్ ఇవ్వడానికి. ట్రైనింగ్ ఇచ్చి పైసలు సంపాదించేదని చెప్తారా సార్ బయట? నీకు లైఫ్ లాంగ్ నువ్వు 3,00,000 సంపాదించుకునే వరకు కూడా ఒక ట్రైనర్‌ను నీకు పెడుతుంది. ట్రైనర్ ఎవరు? నీ అప్‌లైన్. నీ మెంటర్. ఒక ట్రైనర్‌ని పెట్టి నీకు సబ్జెక్ట్ నేర్పించి, నాలెడ్జ్ నేర్పించి, నీకున్నటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తా, నీకు డబ్బులు ఇప్పిస్తా, నీకు హెల్త్ ఇప్పిస్తా, నీకు సొసైటీలో పేరు ఇప్పిస్తా, మంచి మర్యాద ఇప్పిస్తా, గౌరవం ఇప్పిస్తా, లేదంటే నీకు 10 మంది నిన్ను గుర్తుపట్టేటట్టు చేస్తా, నీకు సమాజంలో ఒక పేరు గుర్తింపు వచ్చేటట్టు చేస్తా అనేటువంటి బిజినెస్ గాని ఏదైనా ఉందా భూమి మీద? లేదు కాబట్టి దీన్ని అర్థం చేసుకున్నోళ్ళు గొప్ప గొప్పోళ్ళు లక్ష్మీ సార్ లాంటోళ్ళు, సో, గొప్ప గొప్పోళ్ళందరూ కూడా బిజినెస్‌లోకి వస్తా ఉన్నారు. కొంతమంది అర్థం చేసుకున్నోళ్ళు వదిలేస్తున్నారు. సో, ఇది ఓవరాల్‌గా బిజినెస్ కాన్సెప్టు. సో, ఇక్కడ మీకు ఐడీఎస్ఏ అని చెప్పిన ఐడీఎస్ఏ అనేది 1996లో స్టార్ట్ అయింది. ఇది దేం చేస్తుందంటే ఈ ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో వెస్టీజ్ లాంటి కొన్ని వందల కంపెనీలున్నాయి. ఇండియాలో వెస్టీజ్ అనేది టాప్‌లో ఉంది. ప్రపంచంలో 38 ర్యాంక్‌లో ఉంది. టాప్‌లో ఉన్నదానికి ఏదానికి ఎవరైనా సరే టాప్ కాలేజ్‌కెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. టాప్ స్కూల్‌కెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. టాప్ బిజినెస్‌కెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సో, ఇది జరుగుతున్నటువంటి విషయం మీకు చెప్పాలనుకున్నా. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. మోసాలు జరగకుండా అరికడుతుంది. సో, కంపెనీలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేవా? వాళ్ళు కరెక్ట్ షేర్లు వాటాలు ఇస్తున్నారా లేరా? గవర్నమెంట్‌కు మంచి మంచి సూచనలు సలహాలు ఇస్తుంది. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనేది పెద్ద ఛాంబర్ అది. అందులో ఒక్కొక్కరు 20, 30 ఏళ్ళు ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్స్ ఉంటారు. పారిశ్రామిక రంగంలా, ఐటీ రంగంలా. సో, ఇది ఓవరాల్‌గా మీకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్. ఫైనల్‌గా ఒక విషయం చెప్పి క్లోజ్ చేస్తా సార్. ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్ ఇస్తుంది. అవార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అవార్డ్స్ ఇస్తుంది. అవార్డ్స్ ఎందుకు ఇస్తాం సార్? ఒక రంగంలో కృషి చేసి, ఒక రంగంలో సక్సెస్ అయ్యి, ఒక రంగంలో సేవ చేసినోళ్ళకి ఇస్తాం. సక్సెస్ అయిన పీపుల్స్‌కి ఇస్తాం. మర్డర్‌లు చేసినోళ్ళకు, దొంగతనాలు చేసినోళ్ళకు, కొట్లాటలు చేసినోళ్ళకు, పంచాయతీ చేసినోళ్ళకు, లేదంటే చాడీలు చెప్పినోళ్ళకు, లేదంటే అక్కడిక్కడ తిరిగిపోతోళ్ళకు, తాగుబోతులకు అవార్డులు ఇస్తారా సార్ ఎక్కడన్నా గవర్నమెంటు? ఇవ్వదు గదా! ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ
ఈ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఈ వెస్టీ బిజినెస్లో కూడా అవార్డుకి ఇచ్చేంత స్థాయికి ఎదిగింది బిజినెస్. అవార్డులు ఇస్తున్నారు ఈ బిజినెస్లో. అవార్డులు కూడా ఈ పాయింట్ మొన్న రీసెంట్గా ఒక మాట చెప్పిన ఒక అన్నకు. సో అన్న డిగ్రీ చదువుకుంటా అన్న ఇవన్నీ వేస్ట్ ఫేక్ అంటే ఒకటే మాట చెప్పిన. అన్న ఈ వేస్ట్ ఫేక్ అంటున్నావు కదా, అవార్డులు ఎందుకు ఇస్తారని చెప్పిన. అవార్డు ఒక రంగంలో భారతరత్న కానీ, పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ అవార్డులు ఎందుకు ఇస్తుంది? సక్సెస్ అయిన వాళ్ళకి ఇస్తుందా, ఫెయిల్ అయిన వాళ్ళకి ఇస్తుందా? సక్సెస్ అయిన వాళ్ళకి ఇస్తుందని చెప్పిండు. అంటే జనాలు సమాజానికి సొసైటీకి మంచి చేస్తానా చెడు చేస్తానా? 100% మంచి చేస్తానని ఆయనే చెప్పిండు. సో నేను కూడా చెప్పిన మరి ఈ రంగంలో కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అవార్డులు ఇచ్చేటువంటి స్థాయికి ఎదిగింది. సో చాలామంది సక్సెస్ అయిన పీపుల్కి అవార్డులు ఇస్తున్నారు ఇక్కడ. ఎందుకు అవార్డులు ఇస్తున్నారంటే దీని ద్వారా మంచి జరుగుతూనే కదా అవార్డులు ఇచ్చేది. దొంగతనాలు చేస్తే అవార్డులు ఇస్తారు. ఎవరికైనా దొంగకి ఇస్తారు అవార్డు? మంచి వ్యక్తికి ఇస్తారు. సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళకు, సమాజానికి హెల్ప్ చేసిన వాళ్ళకు. ఇక్కడ కూడా ఈ బిజినెస్ అవార్డులు ఇచ్చేటువంటి స్థాయికి, అవార్డులు ఇచ్చేటువంటి రేంజ్కి ఎదిగింది కాబట్టి మరి ఈ బిజినెస్ ద్వారా మంచి జరిగితేనే కదా, ఈ డైరెక్ట్ సెల్లింగ్ కానీ వెస్టీ ద్వారా జనాలకు మంచి జరిగితేనే కదా, దీంట్లో మంచి ఉంటేనే కదా ఇంట్లో అవార్డులు ఇచ్చేది. అది తెలుసుకో అని చెప్పేసిన అక్కడ అతడు ఆలోచించడం స్టార్ట్ చేసిండు. సో ఇప్పుడు ఈ బిజినెస్ ద్వారా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఒక 4 కారణాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్ పోతుంది. మనం ఒక సబ్బు కొనుక్కుంటే ₹2 సెంట్రల్ గవర్నమెంట్కి పోతుంది, స్టేట్ గవర్నమెంట్కి ఒక ₹2 పోతుంది. సో ట్యాక్స్ కట్టేతో దిక్కులేడు ఓడి ఇలా. సో గవర్నమెంట్కి ట్యాక్స్ పోతుంది. గవర్నమెంట్ పెట్టేటువంటి ప్రతి స్కీమ్లో, ప్రతి పథకంలో నీ రూపాయి నా రూపాయి ఉంది. దానికి గల్ల ఎగరేసుకొని చెప్పాలి మనం. ఈ బిజినెస్లో మనం చేస్తే జస్ట్ కస్టమర్ ఉన్న గవర్నమెంట్కి మనం ట్యాక్స్ కడుతున్నాం. ఇంట్లో బిజినెస్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ ఓడి కడుతున్నాడు. సో ఎవ్వడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు కాబట్టి గవర్నమెంట్లో పథకాలు కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇన్కమ్ కూడా పెద్దగా ఎవరు గవర్నమెంట్ కూడా మంచి మంచి అభివృద్ధి పనులు ఎక్కువ కూడా చేయట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే దిక్కులేరు ఎవడు కొంతమంది ఎంప్లాయీస్ తప్ప. ఇక్కడ వెస్టీజ్ బిజినెస్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్లో జాయిన్ అయినటువంటి ప్రతి వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత ఖచ్చితంగా కట్టాలి. ఇప్పుడు యావరేజ్గా ప్రతి నెల నా నుంచి 3,000 కట్ అవుతుంది. నా ఒక్క నుంచి 3,000 కట్ అవుతుంది. మరి దేశం మొత్తంలో వెస్టీ కంపెనీ కాకుండా వేరే కంపెనీలల్లో మరి ఎన్ని కోట్ల ఇన్కమ్ పోతుంది? ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్కి జీఎస్టీ పోతుంది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ పోతుంది. కొంతమంది రైతులకు మంచి దిగుబడి తీసుకొస్తున్నాం, నేలను కూడా కాపాడుతున్నాం. కెమికల్ లేకుండా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తోటి నేలను కాపాడుతున్నాం, భూతల్లిని కాపాడుతున్నాం, రైతులకు హెల్ప్ చేస్తున్నాం. కొంతమంది ఫేక్ కంపెనీలలో జాయిన్ అయ్యి మోసపోతున్నారు కాబట్టి కొన్ని మీటింగ్లు పెట్టి జనాలను చైతన్యం చేస్తున్నాం. ఫేక్ కంపెనీలు ఉన్నాయి, జాగ్రత్త, డబ్బులు కట్టే కంపెనీలలో మోసపోకండి అని చెప్పేసి. ఇక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్లో వెస్టీ బిజినెస్లో పని చేస్తే ఒక మనిషి 100% ఎక్కడైనా బతకగలుగుతాడు. ఒక నిజాయితీ గల మనిషి లెక్క తయారు చేస్తాడు. ఒక కోపం లేనటువంటి మనిషి తయారవుతాడు. ఒక న్యాయం గల, ఒక ధర్మం గల మనిషిగా తయారు చేస్తున్నాం. సమాజానికి హెల్ప్ చేస్తున్నాం, సొసైటీకి హెల్ప్ చేస్తున్నాం. సో పేదలకు హెల్ప్ చేస్తున్నాం. ఏదైనా ప్రమాదం అయితే కూడా సో టీంలో మెంబర్స్కి ఏదైనా ప్రమాదం అయితే అతని దగ్గరికి వెళ్ళి ఆర్థిక చేయూతను అందిస్తున్నాం. ఆర్థికంగా అతనికి సపోర్ట్ చేస్తున్నాం. కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం. లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం సార్. ఎంతోమందికి రోగాలు తగ్గిస్తున్నాం. ఇన్ని లాభాలు ఉన్నాయి బిజినెస్లో. ఒక నిజాయితీ గల మానవుడు ఎట్లా బతకాలనో, నీతి గల మానవుడు ఎట్లా బతకాలనో, ఒక ధర్మం గల మనిషికి ఎట్లా బతకాలనో నేర్పిస్తున్నాం వెస్టీలో. సొసైటీకి మంచిగా నేర్పిస్తాం, చెడు కాదు నేర్పించేది. నిజాయితీ ఎట్లుండాలి, ప్రేమతో ఎట్లుండాలి, మర్యాద ఎట్లా ఉండాలి, చిన్నోళ్ళ పెద్దల దగ్గర ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ నేర్పిస్తాడు ఏమన్నా బయట. ఇవన్నీ నేర్పిస్తాం. జనాలు ఏంటంటే వెస్టీలు అంటే ఓన్లీ డబ్బు 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 ఒకటే చూస్తున్నారు. డబ్బు ఒకటే కనబడుతుంది. జనాలను ఏం చెప్పించేదే కనబడుతుంది. ఏదన్నా నీ ఇంట్లో ఏదైనా చిన్న ప్రమాదం అయితే నీ ఫ్రెండ్స్, నీ రిలేషన్స్ వస్తారో తెలియదు కానీ వెస్టీజ్ వాళ్ళు వచ్చి నీ ఇంటి దగ్గర 100 మంది ఉంటారు. ఏం ప్రమాదమైనా చూసుకోనికి రెడీగా ఉంటారు వాళ్ళు. ఎవడుంటే బయట నీకు. సో కాబట్టి ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి రైతులకు, జనాలకు, ప్రజలకు, అందరు రకాలుగా గవర్నమెంట్లో కూడా మనం హెల్ప్ చేయగలుగుతున్నాం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు సైతం గైడ్లైన్స్ ఇచ్చి, జీవోలు ఇచ్చి మీరు ఈ బిజినెస్ చేయండి అని చెప్పేసి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మినిస్టర్లు బహిరంగంగా మీడియాల ముందు వచ్చి మాట్లాడుతారు. మీరు ఈ రంగం వైపు రండి, వెస్టీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వైపు రండి అని చెప్పేసి అవార్డులు కూడా ఇస్తున్నారు. అవార్డులు ఇచ్చినాక కూడా నమ్మకపోతే మనం ఏం చేయాలి? అవార్డులు ఇచ్చేటువంటి స్థాయికి వెళ్ళింది సార్ ఈ బిజినెస్. ఇది ఓవరాల్గా మీకు ఇచ్చినటువంటి నా యొక్క చిన్న సక్సెస్ జర్నీ. లాస్ట్ మంత్ నేను తీసుకున్న ఇన్కమ్ 1,23,000 ఇన్కమ్ తీసుకున్నా. సో టీమ్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి కాబట్టి సో నో ప్రాబ్లం. సో తగ్గేది అయితే ఏం లేదు. ఈ డిసెంబర్కి ఒక 6 లక్షలు తీసుకోవాలి, గోల్ పెట్టుకొని పని చేస్తున్నాం. జనాలు వచ్చినా రాకున్నా, టీం వచ్చినా రాకున్నా, సో టీం పడిపోయినా లేచినా మనం గోల్ పెట్టుకున్నాం, దానికోసం పని చేస్తున్నాం. ఎవరి కోసం నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయలేదు, నా కోసం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. మంది కోసం ఆలోచించే నీ కోసం ఆలోచించిన టైం లేదు. మంది కోసం టైం కేటాయించే నీకు, నీ ఫ్యామిలీ కోసం కేటాయించే టైం లేదు. బాగా బలిసోళ్ళం కాదు, భూములలో కాదు, పెద్ద సావుకారులం కాదు. ఒక 3 నెలలు పని చేయకపోతే అప్పుల కుప్ప అయితే కూసుంటాం. 3 నెలలు పని చేయకపోతే ఇంట్లో సంపాదిస్తాడు. 3 నెలలు పని చేయకపోతే మొత్తం అప్పు అవుతుంది. మరి 3 నెలలు పని చేయకపోతే అప్పు అయినప్పుడు మరి లేకపోతే ఏమవుతుంది? సంపాదించే వ్యక్తి లేకపోతే
సో డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాం. 10,000కి 5,000 కోసం ఓనో అడుక్కుంటున్నాం. ఫ్రెండ్స్‌ను, రిలేషన్ చుట్టాలను, లేదంటే చిట్టి కట్టినంక ఇస్తా, లేదంటే సాలరీ పడ్డానికి ఇస్తా అని అడుక్కుంటున్నాం. అడుక్కుడు ఎందుకన్నా మందిని? లేనప్పుడు అడుక్కున్నాం. ఇప్పుడు అవకాశం వచ్చింది ఎందుకు అడుక్కుంటున్నావు? 6 నెలలు టైం ఇయ్యి. మందికి ఓనోనుకో టైం ఇస్తున్నావు కదా! వానికెట్టే టైం నాకు పెట్టు. 6 నెలలు టైం ఇయ్యి. నీకు ట్రైనింగ్ ఇస్తా, సపోర్ట్ చేస్తా, హెల్ప్ చేస్తా, ఏం చేయాలని చెప్తా, ఎట్లా చేయాలని చెప్తా, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏం రాకున్నా ఒక రైతుని తీసుకొచ్చి 50,000 ఇప్పిస్తున్నాం. అంతో ఇంతో చదువుకున్నావు కదా నువ్వు. ఒక 6 నెలలు నాకు టైం ఇయ్యి అంటున్నా. మంది కోసం టైం పెడుతున్నావు. గంట టైం వేరేళ్ళకి కేటాయిస్తున్నావు గంటలు. నాకు ఒక గంట టైం ఇయ్యి డైలీ. నేను ఒక 6 నెలలు టైం పెట్టు, ఒక సంవత్సరం టైం పెట్టు, ఒక నెలకు ఒక 30,000, 40,000, 50,000 పార్ట్ టైమ్‌గా ఇన్‌కమ్ వస్తే స్టూడెంట్స్ కాలేజ్ ఫీజులు కట్టుకోవచ్చు. హౌస్ వైఫ్స్‌కి ఇంట్లో ఖర్చులు తీసుకోవచ్చు. ఒక ఎంప్లాయీ ప్రైవేట్ ఎంప్లాయో, గవర్నమెంట్ ఎంప్లాయో సైడ్ ఇన్‌కమ్ ద్వారా కూడా చిన్న ఖర్చులు తీర్చుకోవచ్చు. ఈ డబ్బు కోసమే కదా బయట ఎంతో మందిని అడుక్కుంటున్నాం. డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాం. డబ్బు లేక చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతున్నాం. అట్లా నా టీమ్‌కి నేను చెప్పుకున్నా. నేను కొంతమందికి చెప్తున్నా ఈ బిజినెస్‌లో. వాడినెందుకన్నా అడిగేది? ఎవరినో 10,000 కోసం ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? 10,000 లేక మందిని అడుక్కుంటున్నావు కదా! ఊకే ఇబ్బంది పడుతున్నావు. చలో రా 6 నెలలు రా. 6 నెలలు పార్ట్ టైమ్‌గా పని చేయి. ఒక 20,000 ఇప్పిస్తా. చలో రైట్ పార్ట్ టైమ్‌గా దేనికన్నా యూజ్ చేసుకో. ఎవడాడు బయట ఇప్పిస్తాడు మనకట్లా? ఉన్నరా? కడుపు కూడా మంచి తిండి తింటలేం. కంటి నిండా మంచి నిద్రపోతలేం. డబ్బు లేక. కాళ్ళకు కూడా ఖరీదైన ఒక రూ. 1000 పెట్టి చెప్పులేస్తలేం. ఒక 2,000 పెట్టి ఒంటి మీద బట్టలు కూడా ఏసుకోలేం. అంత పేదరికంలో, అంత కష్టాల్లో ఉన్నాం. అట్లాంటి అప్లై నీ దగ్గరకొచ్చి ఒక బిజినెస్ ఉందన్న రూ. 1,00,000 ఇప్పిస్తా, ట్రైనింగ్ ఇస్తా, సపోర్ట్ చేస్తా అని చెప్తుండు కాబట్టి ఈ బిజినెస్ మీరందరూ కూడా పట్టుకొని మంచి హెల్త్ తీసుకొని దేశంలో గాని, రాష్ట్రం కోసం గాని, దేశం కోసం కాదు. సో, మనం జేసేది సో, మన ఫ్యామిలీ కోసం ఆలోచించండి. మన కుటుంబం కోసం ఆలోచించండి. సో, చాలామంది దేశం కోసం, రాష్ట్రాల కోసం పనిచేస్తుర్రు. మన కుటుంబం కోసం మనం పనిచేసి కొంతమందికైనా మన ఆదర్శంగా నిలవాలి. మనం సక్సెస్ అయితే ఈరోజు కొంతమంది సక్సెస్ అవుతారు. ఈరోజు ఎంఎస్ఆర్ మహాగురూజీ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఈరోజు ఒక్కసారి నిలబడ్డాడు కాబట్టి ఈరోజు వందల మంది ఈరోజు లైఫ్‌లు చేంజ్ చేసుకుంటారు. ఏడ సార్ మా బతుకులు 28,000 జీతం కాడ ఎన్నో గ్రామ పంచాయతీ ఇల్లు. ఆడ అట్లాంటి బతుకు ఈరోజు ఎక్కడెక్కడనో ఈ బిజినెస్ ద్వారా ఎంతోమంది పరిచయం అవుతారు. ఒక మంచి కుటుంబం పరిచయం అవుతుంది. సో, మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నాం. చిన్న కష్టాలు ఓడగొట్టుకుంటున్నాం. సో, కార్లలో తిరిగే రేంజా? కారు కొనుక్కోవాలంటే సో, గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి 50 ఏండ్లు వచ్చినాక కొనుక్కుంటారు. 10 మందికి హెల్ప్ చేస్తున్నాం. నేను బతుకుడే కష్టం అంటే 10 మందికి హెల్ప్ కూడా చేస్తున్నాం. సో, అట్లాంటి బిజినెస్‌లో మీరందరూ కూడా బిజినెస్‌లో నిలబడి ఫస్ట్ వెస్టీజ్ ద్వారా మీరు హెల్త్ తీసుకొని కొంతమందికి సార్ నిలబడ్డాడు కాబట్టి ఈరోజు వేల మంది డబ్బు సంపాదించుకుంటున్నాం. ఎంఎస్ సార్ లేకపోతే మేము ఉండేటోళ్ళమా? ఒకసారి ఆలోచించండి. ఎవరెవరు బతుకులు ఎక్కడ ఉంటుండే? ఒక హౌస్ వైఫ్‌కి ఆడబిడ్డకి 50,000 ఇప్పించేది ఉందా అన్న ఎన్నన్నా బయట? ఒక హౌస్ వైఫ్‌కి బయట ప్రపంచంతోటి సంబంధం లేనట్టు హౌస్ వైఫ్‌కి రూ. 1,00,000 ఇప్పించే బిజినెస్ ఉందా? రైతుకి 50,000 ఇప్పించేదుందా? ఒక ఆటో డ్రైవర్‌కి పైసలు ఇప్పించే అవకాశం ఉందా? సో, ఇక్కడ ఉంది. నాట్ ఓన్లీ మనీ, నాట్ ఓన్లీ డబ్బు ఒక్కటే కాదు. అన్నున్నాయి. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ బిజినెస్‌ని మనం ఒక్కరిని పట్టుకుంటే కొంతమందైనా మారుతారు. కొంతమందితో పాటు మన కుటుంబం మారుతది. ఈ బిజినెస్ మనం పట్టుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి అవకాశం ఇచ్చినటువంటి మాధవనాయుడు సార్‌కి అండ్ లక్ష్మీ సార్, ఎంటైర్ టీమ్ అందరూ కూడా ఎంఎస్ఆర్ అసోసియేషన్ టీమ్ లీడర్స్‌కి, డ్రీమర్స్‌కి అందరూ కూడా హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్ తెలియజేస్తూ సో, థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ నాగార్జున సార్. చాలా వండర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జస్ట్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు సార్. 5 మినిట్స్‌లో వాళ్ళతో ఫీడ్‌బ్యాక్ తీసుకొని క్లోజ్ చేద్దాం సార్. జస్ట్ 5 మెంబర్స్ ఓన్లీ. విత్ ఓకే యువర్ సార్. పర్మిషన్. ఓకే. థాంక్ యూ ఓకే సో సార్. మచ్. నో ప్రాబ్లమ్ సార్. జస్ట్ ఒక 5 మెంబర్స్. లీడర్స్ మీరేమి చెప్పకుండా మీకు ఏది కనెక్ట్ అయిందో ఆ పాయింట్ మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేయండి. రవీంద్ర ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి స్పీడ్‌గా. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మార్నింగ్ సార్. నాగార్జున గుడ్ సార్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్‌తో సార్. మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్. గుడ్ నాకు మార్నింగ్ సార్. మాది శ్రీశైలం సార్. శ్రీశైలం నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్. మీ విషయాలు చాలా కనెక్ట్ అయ్యాయి సార్. నాకు గూడా మీకు ఎటువంటి ఎదురయ్యాయో నాకు గూడా ఎదురయ్యాయి. నన్నేమన్నారంటే మీ పిల్లలు ఏం చదువుతున్నారంటే పలానా చదువుతున్నా అని చెప్పాను. మరి చదువు ఆపేసి మరి వెస్టేజ్‌లో జాయిన్ చేయొచ్చు గదా! డబ్బులొస్తున్నాయి అంటున్నావు, అన్నీ వస్తున్నాయి అంటున్నావు అది ఇది అని చెప్పేసి చాలామంది అన్నారు. కానీ నేను అయన్నీ ఏం పట్టించుకోలేదు సార్. ఎందుకంటే నాకు ఇయన్నీ పట్టించుకుంటే ముందుకెళ్ళలేమని అర్థమైపోయింది. కానీ మా టీమ్‌లో మాకు మా శ్రీశైలంలో సపోర్ట్ చేసేవాళ్ళు శేషు సార్ గాని, నాయక్ సార్ గాని, ఆ తర్వాతొచ్చేసి మధు సార్ గాని, లక్ష్మణ్ సార్ గాని, ఏ టైంలో అయినా సరే నిద్రలో మిడ్‌నైట్ అయినా సరే, సార్ పలానా చోట హోమ్ మీటింగ్ ఉందంటే వస్తారు సార్. అటువంటి మంచి వ్యక్తులు నాకు దొరకడం నా అదృష్టం. ఎందుకంటే మీ విషయాలు చాలా లాస్ట్ పాయింట్లు చాలా కనెక్ట్ అయ్యాయి సార్. ఇంకోటి నేను మొన్న నంద్యాల వెళ్ళేటప్పుడు గూడా నేను బస్‌లోనే ఒక ఐడీ వేశాను సార్. కానీ ఐడీ వేయడం పెద్ద గొప్ప సంగతి గాదు. ఫాలో అప్ చేయాలి అని చెప్పిన పాయింట్స్ నాకు చాలా కనెక్ట్ అయ్యాయి సార్. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఫాలో అప్ చేస్తూ వాళ్ళు ఏ విధంగా ఫాలో అప్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ముఖ్యమని నేను తెలుసుకున్నాను. ఇంకోటి అసలు ఈ బిజినెస్‌లో ఎంత లైఫ్ ఉందనేది మీరు క్లారిటీగా చెప్పారు సార్. నాకు చాలా బాగా నచ్చింది. ఐ యామ్ వెరీ హ్యాపీ సార్ మీతో మాట్లాడుతున్నందుకు.
చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ సార్. అందరికి కూడా థ్యాంక్ యూ సో చాలా మచ్ రవీంద్ర ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్ సార్. నిర్మలా థ్యాంక్ యూ మేడం సో గారు మచ్. అడ్మిట్ చేసుకుని థ్యాంక్ మాట్లాడండి. యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా ఒక విషయం ఏంటి సార్ అంటే, ఇప్పుడు బిజినెస్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మాధవ్ నాయుడు సార్ ఉన్నాడు, ఎగ్జాంపుల్ నేను ఉన్నా. ఒక బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ వెస్ట్ బిజినెస్ లోకి వచ్చి ఒక 2 సంవత్సరాలు కష్టపడడం, టీం తయారు చేస్తున్నాం. 100 మంది లీడర్లు అయ్యారు. నా కింద 100 మంది లీడర్లు బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. 100 మంది ఇంటూ ఒకరు 8 గంటలు పనిచేసారు అనుకోండి. నా కింద ఇప్పుడు 100 మంది లీడర్లు ఉన్నారు. ఒక్కరు 8 గంటలు పనిచేస్తే రోజు 800 అవర్స్ నాకు క్రియేట్ అవుతుంది, ఉత్పత్తి అవుతుంది. రోజు 800 గంటల వర్క్ వస్తుంది నాకు. ఇప్పటికి స్టార్టింగ్లో చెప్పదాం అనుకుంటాం, బయట జాబ్ చేస్తే 8 గంటలే. ఇక్కడ నేను 100 మందిని 2 సంవత్సరాలు పట్టింది, నో ప్రాబ్లం. 3 సంవత్సరాలు కష్టపడి నేను 200 మందిని తయారు చేసుకున్నాను అనుకో. 200 మంది లీడర్స్ని, బిజినెస్ చేసే పర్సన్స్ని, నేను డిస్ట్రిబ్యూటర్స్ని కాదు, కస్టమర్లు పక్కన పెట్టేస్తే 300 మందిని తయారు చేసుకొని ఒక 3 సంవత్సరాల బిజినెస్ చేసేటోళ్ళను 300 ఇంటూ మనిషి ఒక 4 గంటలు పని చేసిండు అనుకో డైలీ. రోజు 1200 గంటల పని ఉత్పత్తి అవుతుంది, క్రియేట్ అవుతుంది. ఇగో ఇది మెయిన్గా డైరెక్ట్ సెల్లింగ్లో రావడానికి గల కారణం ఇదే సార్. ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు కూడా దీన్నే పట్టుకుని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిర్మలా మేడం అన్మిట్ చేసుకొని మాట్లాడండి మేడం. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నాగార్జున సార్ గుడ్ మార్నింగ్. మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. వావ్ సూపర్ సార్, వండర్ఫుల్. చాలా చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పిన పాయింట్ లో కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ట్రీ గురించి చెప్పారు కదా సార్. పిందెలు అని చెప్పేసి, పిందెలు కాయలు అవన్నీ వచ్చి పోతా ఉంటాయి. అలాగే మనకు టీం కూడా అలా వచ్చి వెళ్ళిపోతా ఉంటది. కానీ మనం నిలబడాలని చెప్పారు చూసారా, అది అది వండర్ సార్. నెక్స్ట్ మీలో నేను చూసింది ఏంటంటే, మళ్ళీ సైదుల్ సార్ ని చూశాను సార్. మా తమ్ముడు కూడా చెప్పాను, అరే ఏంట్రా నాయన అందరు ఏంద్ర భయ్ అందరు లెగ్స్ పరిగెడుతున్నారు, నువ్వేంట్రా ఇంతలా చెప్తున్నా కూడా వినట్లేదు అని చెప్పేసి మా తమ్ముడికి మార్నింగ్ క్లాస్ ఇచ్చాను సార్. అయినా వాడు అసలు పట్టించుకోవట్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నిర్మలా మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కేశవరావు సార్, ఇంజమూర్ టీం అన్మిట్ చేసుకుని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, నాగార్జున సార్ అండ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫ్యాంటాస్టిక్ ఎగ్జిక్యూషన్ అండి, రియల్ గా అవసరం ప్రజెంటేషన్ ఈరోజు. నిజంగా నాకు అసలు దెమ్మ జరిగిపోయింది సార్. గతంలో ఫేక్ కంపెనీస్ ఎక్కువగా వచ్చాయి, వాటిని మనం నమ్మడం వల్ల, ఫేక్ కంపెనీ వల్ల మనం ఈ బిజినెస్ రాలేకపోతున్నాం. మీరు చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచి చదువులో బిజినెస్ ఎకనామిక్స్ లో వెస్టేజ్ అనే కంపెనీ గురించి చెప్పరు సార్. ఎక్కడ వెస్టేజ్ నెట్వర్క్ కంపెనీ గురించి ఎక్కడ చెప్పరు. సప్లై డిమాండ్ గురించి చెప్తారు కానీ వీళ్ళు చెప్పరు సార్. నేను చెప్పినట్టు 2 పాయింట్స్ నాకు కనెక్ట్ అయ్యి, నువ్వు ఆంటర్ప్రెనర్ గా ఎదగాలి అన్న విషయం అసలు ఎక్కడ చెప్పరు సార్. ఉద్యోగం చేసుకో, వాడు ఉద్యోగం పోతున్నాడు, వాడు పనిచేసి అక్కడ వాలంటీర్ పోతున్నాడు అని చెప్తారే కానీ, ఏదైనా ఉద్యోగం చూసుకో, ఒక 10,000 రూపాయలు వస్తే చాలరా అని చెప్తారే కదా. మన ఊర్లో కూడా ఒక ఆంటర్ప్రెనర్ గా ఎదగాలి, నేను శక్తిగా మార్చుకుని చెప్పరు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ కేశవరావు సార్. సుభాషిని మేడం అన్మిట్ చేసుకోండి మేడం. సార్తో మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ నాగార్జున సార్. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. నాకు మీరు చెప్పిన పాయింట్ కనెక్ట్ అయింది ఏంటంటే, ముసలి అయిన వారికి కూడా జాబ్ కోసం పోరాడుతుంటారు, ఇంకొక సంవత్సరం ఉన్నా కానీ జాబ్ కోసం పోరాడుతారు అనే మాట నాకు తగిలింది సార్. ఎవరికి తగిలిందో లేదు తెలియదు కానీ నేను ప్రెసెంట్ ఆ పనే చేశాను కాబట్టి నాకు కనెక్ట్ అయింది సార్ ఆ పాయింట్. చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్తున్న పాయింట్లో నాకు కూడా సైదులు సార్ గుర్తుకొచ్చారు సార్. సైదులు సార్ది ఒకే రోజు నెల్లూరు కావలి 2 మీటింగ్లు విన్నాను సార్. నాకు చాలా బాగా గుర్తుకొచ్చారు. చాలా బాగుంది సార్. నేను కూడా హెల్త్ కోసం వచ్చాను. మా వారికి షుగర్ ఉంది సార్, 368 తగ్గింది సార్. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ సార్, చాలా అద్భుతం. నేను ఎందుకని ఈ వెస్టేజ్ బిజినెస్ టీం వచ్చినా రాకపోయినా గట్టిగా పట్టుకొని చేస్తున్నాను. వచ్చే సంవత్సరం డిసెంబర్ 2026 కల్లా 1 లక్ష రూపాయలు తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ సుభాషిని మేడం. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి గారు అన్మిట్ చేసుకోండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్తో మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పారు కదా సార్ 6 నెలలు టార్గెట్ పెట్టుకొని వర్క్ చేయండి, ఒక 6 నెలలు అని చెప్పి. ఆ పాయింట్ బాగా నచ్చింది సార్ మాకు. మేము ట్రై చేస్తున్నాం సార్, న్యూ జాయినింగ్ మేము కూడా, నిర్మలా మేడం టీము. ఎవరు చెప్పినా మీరు అన్నట్టు ఇంతకు ముందు ఫేక్ కంపెనీల వల్ల నమ్మట్లేదు సార్, కానీ వదలకుండా 6 నెలలు ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యి ట్రై చేస్తున్నాం సార్. మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి సార్. అంటే మీ దాంతో పోల్చుకుంటే మేము ఇంకా చాలా వెనుకున్నాంలే అనిపించింది. చేయండి మేడం. థ్యాంక్ మీకు యూ మంచి సార్. మంచి అప్లయన్స్ ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఆల్ ద బెస్ట్ అవును మేడం. సార్, బాగా బాగా వర్క్ చేయండి. సపోర్ట్ చేస్తారు సార్ మాకు. తిరుమలరావు సార్, జయలక్ష్మి మేడం, నిర్మలా మేడం ముగ్గురు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. తొందరలోనే మేము టీం తయారు చేయాలని చూస్తున్నాం సార్.
థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్ మేడం. మేడం గారు. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ జ్యోతి మేడం. ట్రై చేయబాకండి, డిసైడ్ చేయండి, సక్సెస్ అయితే తీరుతాం. గెలవాలి లేదు సార్, గెలవాలి గెలిచి తీరాల్సిందే. ఖచ్చితంగా డిసైడ్ అని గురువు చాలా గారు చెప్తున్నారు. సీరియస్ గా థ్యాంక్ యూ సో మచ్. తీసుకొని ట్రై చేస్తున్నాం సార్. ట్రై చేయొద్దు మేడం, మళ్ళా కూడా చెప్తున్నారు, డిసైడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. నాగేంద్ర గారు అన్మిట్ చేసుకో మాట్లాడండి సార్. 786. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ నాగార్జున సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మీరు నాకు చెప్పిన కమిట్మెంట్ బాగా నచ్చింది సార్. ఒక 3 years 4 years కమిట్మెంట్ పనిచేసి తర్వాత మీరు పెళ్ళికి యాదానికి పోకుండా ఒకటే డెసిషన్ తీసుకున్నారు సార్. హలో మాట్లాడండి సార్, మాట్లాడండి సార్తో మాట్లాడండి. సార్, మీరు మళ్ళీ ఇంకోసారి సెక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ మా ఎంఎస్ఆర్ టీం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. బాగా వర్క్ చేద్దాం సార్, అందరు కలిసి పని చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ వన్ పద్మా మేడం అన్మిట్ చేసుకో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ లక్ష్మీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాగార్జున సార్. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. సార్ అసలు వండర్ఫుల్ గా, అసలు మాకైతే బయటకు వెళ్తే నెగిటివ్స్ ఎన్నో వస్తున్నాయి. ఈ రోజు ఎలా మాట్లాడాలా బయటకు వెళ్ళేసి అనేసి ఒక ఆలోచన కలిగింది. ఎందుకంటే తెలంగాణలో బాగా 1,00,000 2 లక్షలు అంటున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం, ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం అని చాలా మంది మా లీడర్స్ మేము చాలా మంది ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకునే వాళ్ళమి. మీరు ఎలా చెప్పారో అలాగ ఆధార్ కార్డు కాదు ముఖ్యము, పీపుల్ తో ముఖ్యం అనేసి మీరు మాట్లాడారు. వాళ్ళకి తెలపండి ఎలాగనేసి, బిజినెస్ గురించి అనేసి. ఆ పాయింట్ ని పట్టుకొని మేము కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్. మాకు మళ్ళీ జూమ్ ఇస్తే ఇంకా ఎనర్జీ నింపుకుంటాం సార్ మేము. మాకు ఈ రోజు జూమ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ పైన పుట్టు నాగేశ్వరి గారు, ఇంకెవరు అన్మిట్ చేయొద్దమ్మా. అంటే మాట్లాడండి మేడం స్పీడ్ గా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సేమ్ నేను కూడా పద్మ మేడం టీమ్ సార్. నేను కూడా కొత్తగానే జాయిన్ అయ్యాను. సార్ది 1 2 అని అయితే చెప్పలేను సార్. మీరైతే జూమ్ ఇవ్వాలని, నేను 2 నెలలకు ఒకసారైనా ఇవ్వాలని నేను నా తరపు నుంచి మీకు చెప్తున్నాను సార్. ప్లీజ్ సార్ అప్పుడప్పుడు చెప్తుండండి. మా డౌన్లైనర్స్ కి చాలా బాగా యూజ్ అవుతాయి సార్ మీ మాటలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా నాగార్జున సార్ మనకు ఒక సెషన్ ఖచ్చితంగా ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్ గా శివరామ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నాగార్జున సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వండర్ఫుల్ సార్. ఎక్సలెంట్. మాకు ప్రతి పాయింట్ మాకు మా ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ కనెక్ట్ అయింది సార్. అందరు అడిగినట్లుగానే నెక్స్ట్ మాకు కూడా 1-2 months 1 month ఒకసారి మాకు మళ్ళీ మంచి సెక్షన్ ఇవ్వాలని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా సార్ షూర్ చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ సార్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ట్రెజరీ ప్రసాద్ సార్ క్లోజ్ చేద్దాం సార్. ఇంకా ప్రసాద్ సార్ మీరు మాట్లాడండి సార్తో కన్క్లూజన్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాగార్జున సార్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. మంచి సెషన్ ఇచ్చారు. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్, ట్రెజరీ డిపార్ట్మెంట్. మీ సెక్షన్ పంచాయతీ సెక్రటరీ నుంచి జాబ్ వదిలిపెట్టి మరి వచ్చారు. మంచి ఎమోషనల్గా మాకు కనెక్ట్ అయింది సార్. మంచి పాయింట్. మనం చెక్స్ పెంచుకోవాలన్నా ఏం చేయాలన్నా కానీ మన కమిట్మెంటే మనల్ని పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ చేస్తుందని నాకు అనిపించి నేను ప్రస్తుతానికి పార్ట్ టైం చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ మంచి సెషన్ ఇచ్చారు. మళ్ళీ మీ సెషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ సార్. మీ గోల్స్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నాగార్జున సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నాగార్జున సార్. వండర్ఫుల్ సెషన్ సార్. ఈ రోజు మొత్తం మీద చాలా పాయింట్స్ కనెక్ట్ అయినాయి. నాకు కూడా ఒకటే కనెక్ట్ అయింది. టీం వచ్చినా రాకపోయినా పడిపోయినా ఉన్నా ఏం జరిగినా మన డ్రీమ్స్ కోసం మనమే పనిచేయాలనేటువంటి పాయింట్ నాకు కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇటువంటి అద్భుతమైన సెషన్ మాకు ఇచ్చినందుకు. మరొక సెషన్ మాకు ఇవ్వాలని, అలాగే ఎలాగైతే మీ టీంలో చాలా మంది డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా కొంచెం మీ వంతుగా మాకు కొంచెం సెషన్స్ ఇప్పించగలిగితే ఇక్కడ ఉన్నటువంటి యూత్ కూడా ఒక ఉపయోగపడుతుందని అనుకుంటా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. సో థ్యాంక్ యూ సో మచ్. మనం అందరూ కూడా అసోసియేషన్ ఒకటే అసోసియేషన్ కాబట్టి అందరు కూడా కలిపి పనిచేద్దాం. సో ఒకరి వల్ల ఒకరికి, సో మీ వల్ల నాకు, నా వల్ల మీకు, అందరు అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. అందరూ మిక్స్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది.
థ్యాంక్ యూ సో మచ్ సార్. జూమ్ వేదికలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఎప్పుడైనా మా తరపు నుంచి ఎటువంటి అవసరం ఉన్నా మా టీం మొత్తం కూడా జూమ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సార్ మీ కోరుకు మీ మన అసోసియేషన్ లో ఎక్కడైనా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా చేద్దాం సార్. సాయి తోటి, మురళి తోటి, విజయ్ సార్ తోటి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా చేద్దాం సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ లీడర్స్ అండ్ లక్ష్మీ సార్ అండ్ మాధవ్ నాయుడు సార్, ఎంటైర్ టీమ్ లీడర్స్ అందరూ కూడా జూమ్ వేదికలో. సో మీరు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం సార్. వండర్ఫుల్ సెషన్. నిన్న బాలం సార్ కానీ ఈ రోజు మీరు కానీ చాలా వండర్ఫుల్ గా సెషన్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేస్తున్నాం. మరొక గ్రేట్ లీడర్ తో రేపు 6 to 7 మళ్ళీ కలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్.